రికార్డింగ్ బాగా ఉపయోగపడుతుంది అందుకని. బట్ ఎనీవే ఎప్పుడన్నా మీరు మిస్ అయినా ప్రాబ్లం లేదు. సో కంప్లీట్ సెషన్ రికార్డింగ్ ఇవ్వలేకపోయినా మీకు అందులో ఆ రోజు సెషన్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటామో అది క్లియర్గా పంపిస్తాను. మీరు చూస్తే ఈరోజు లోగో డిజైన్ గురించి పంపించాను, మీరు చూసుంటే రైట్. అలా వాయిస్తో పాటు క్లియర్గా ఆ రోజు ఏదైతే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందో ఖచ్చితంగా ఆ వీడియో మొత్తం పంపిస్తాను అన్నమాట. రైట్. ఫేస్బుక్ పేజ్ గురించి కూడా రికార్డ్ చేశాను కానీ అది రికార్డ్ అయినట్లేదు. సో ఈ రోజు నుంచి కొంచెం అది కేర్ తీసుకోను. సో ఇవాళ ఏమేమి ఉన్నాయి టాపిక్స్? సో ఏ ఇమేజ్ క్రియేషన్, థంబ్నెయిల్, వర్టికల్ ఇమేజ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మెటా యాడ్స్ మేనేజర్ ఎలా రెడీ చేసుకోవాలి, ఇష్యూస్ ఏమొస్తాయి, ఇలాంటివన్నీ ఈరోజు టాపిక్ కవర్ చేద్దాం. 2 కంపల్సరీ నేను రికార్డ్ చేస్తాను, మీకు పంపిస్తాను కూడా. స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో మనకి అందరికీ థంబ్నెయిల్స్, పోస్టర్స్ అందరికి కావాల్సిందండి. కంటెంట్ కావాలి మనకి ఖచ్చితంగా, రైట్. మనకి ఎప్పుడు కూడా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ కావాల్సిందే మనకి. సో కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రెడీ చేసుకోవాలి, నేను ఇప్పుడు ఇక్కడ హెవీ ప్రాంప్ట్ రాసి మీరు అదంతా దానికి టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఎలా ప్రాంప్ట్ రాయొచ్చో చూస్తాను ఈరోజు, చెప్తాను, మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఏదన్నా ఒక విల్లా ప్రాజెక్ట్ది తీసుకొని చెప్తాను మీకు, ఓకేనా, ఎగ్జాంపుల్కి. సో క్యాన్వా కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో క్యాన్వాలో సో ఈ డైమెన్షన్స్ వర్కౌట్ అవ్వదు. సో మనం ఏం తీసుకోవాలి, 1080. ఓకే. ఇప్పుడన్నా వాయిస్ క్లియర్గా లేకపోతే ఖచ్చితంగా చెప్పండి. సో ఇది 1080 పిక్సెల్స్ ఈ డైమెన్షన్లో తీసుకోవాలి ఎప్పుడైనా యాడ్స్, మెటా యాడ్స్లో రన్ చేయాలంటే. మెయిన్గా ఫస్ట్ ఒక పోస్టర్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఇవన్నీ జనరేట్ చేసిన వీడియోస్ మీరు చూడొచ్చు విత్ తెలుగు వాయిస్తో. అది కొంచెం స్పెషల్ అన్నమాట. తెలుగులో మాట్లాడుతూ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఇమేజ్ క్రియేట్ చేసింది మీ సెషన్లోనే. కొంచెం అంటే కంటిన్యూ క్లాసెస్ చెప్తాను కదా, ఎక్కడ ఏ టాపిక్ చెప్పామో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం. అన్నీ ఒకేసారి స్టార్ట్ అయితే బాగానే ఉంటాయి. సో ఎప్పుడైనా నేను రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తే నాకు వెంటనే మెన్షన్ చేయండి. సో ఇది ఆల్రెడీ చెప్పారు మీరు అన్నట్టు మెన్షన్ చేస్తే దాదాపు నేను అలర్ట్గానే ఉంటాను. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఖచ్చితంగా బ్రోచర్ అయినా ఉంటుంది కదా, కంపెనీకి సంబంధించిన బ్రోచర్ ఉంటుంది, రైట్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మార్కెటింగ్, సో ఆ కంపెనీకి సంబంధించిన బ్రోచర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది, రైట్. సో వాళ్ళు ఫిజికల్ కాపీ ఇచ్చినా లేదంటే మనకి సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో ఇచ్చినా మన దగ్గర ఆ బ్రోచర్ ఉంటుంది, రైట్. అందులో డీటెయిల్స్ ఉంటాయి, ఆ వెంచర్ డీటెయిల్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ క్లియర్గా, రైట్. నేను ఇప్పుడు సింపుల్గా డైరెక్ట్గా చెప్తూ వర్డ్స్తో చెప్పకుండా డైరెక్ట్గా చూపిస్తూ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి. అలాగే ఈరోజు ఇంకొక టాపిక్ చెప్తాను. అదేంటంటే మీరు ఆన్లైన్లో కొన్ని పోస్టర్స్ చూస్తూ ఉంటారు, ఇది చాలా బాగుంది, ఇది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అనిపిస్తే అందులో నుంచి ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను మీకు, ఓకేనండి. తర్వాత వీడియోస్ గురించి. సార్ ప్రస్తుతానికి నేను బెంగళూరు ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇది లేదంటే విల్లా తీసుకుందాం అనుకున్నాను కదా. రోజు కూడా చెప్తాను, ఒక సెగ్మెంట్ చెప్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి హై రైజ్, ఒకసారి ఓపెన్ ప్లాట్ ఎలాగో చెప్తూ ఉంటాం కదా యూజువల్గా, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇవన్నీ తీసుకొని అన్నీ కవర్ చేసినట్టు ఉంటే మీకు కూడా ఈజీ ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో చాలా ఉన్నాయి, నేను ఇంకా ప్రిపేర్డ్గా ఉంచుతాను ఇంకా ఓకే. సో వీటికి ఇంత టైం వేస్ట్ అవుతుంది మనకి.
సరే ఎనీవే డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటాను, నో ప్రాబ్లం. విలాసిన్ తుక్కుగూడ. సో ఒక పోస్టర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇందులో క్లియర్గా ఉంది కూడా 14 విల్లాస్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1.7 crores ఉంది, రైట్. ఒకసారి ఇది సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఏదైనా మీ దగ్గర ఒక పోస్టర్ ఉంటే అందులో నుంచి ప్రాంప్ట్ రాయడం మనకు తెలియదు అనుకోండి, జస్ట్ మీరు ఏం చేస్తారు, ప్రాంప్ట్ రాయొద్దు కూడా. నా దగ్గర ప్రో ఉంది కాబట్టి నేను ప్రో తీసుకుంటున్నాను, మీరు ఫాస్ట్ ఆర్ థింకింగ్ ఏదైనా తీసుకోవచ్చు. జెమినీ ఏఐలో ఉన్నాం మనం, జెమినీ ఏఐ. చాట్ జీపీటీలో కూడా రెండిట్లో ట్రై చేద్దాం, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ. ఫస్ట్ ఇనీషియల్గా ఈ రెండు, తర్వాత విస్క్ ఏఐ. సో ఇప్పుడు చాట్ జీపీటీలోకి వచ్చాను, మనకు అందరికి తెలిసిందే కదా ఇది. ఫస్ట్ అప్లోడ్ ఫొటోస్, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ చేస్తాను, ఎంటర్ అంతే. చూడండి, జస్ట్ ఎంటర్ చేస్తే అందులోనే డీటెయిల్స్ అన్ని రాసేస్తుంది, రైట్. కంప్లీట్గా తుక్కుగూడ 14 విల్లాస్ 3 BHK 1.7 crores 5 minutes ఇన్సైడ్ ఓఆర్ఆర్. ఓకే, అంటే ఏదేమైనా క్లియర్గా మొత్తం రాసి ఇచ్చేస్తుంది. మనం ఏం చేద్దాం, దీన్ని ఇక్కడే జస్ట్ ఇలా టైప్ చేద్దాం, జస్ట్ కెన్ యూ గివ్ గుడ్ ప్రాంప్ట్, అంతే, ఏమొద్దు. అంటే సింపుల్గా ఫస్ట్ ప్రాంప్ట్ ఇంత సింపుల్గా రాయడం తెలుసుకోవాలి. కెన్ యూ గివ్ గుడ్ ప్రాంప్ట్, షూర్ అని వచ్చింది. ఆటోమేటిక్గా ఏ ఇమేజ్ ప్రాంప్ట్ ఎలా రాయాలి మొత్తం రెడీ చేస్తుంది, చూడండి. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా వచ్చింది. ఇన్స్టాగ్రామ్కి అయితే ఏ డైమెన్షన్లో ఉండాలి, బ్యానర్ అయితే ఎలా ఉండాలి, పోస్టర్, ఇవన్నీ. సో ఇవన్నీ మనకి అంత ఇబ్బంది అవ్వకుండా విస్కేలో చేస్తాం. దానికంటే ముందు మనం ఈ ప్రాంప్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మెయిన్ ప్రాంప్ట్ ఇది, ఓకేనా. లొకేషన్, ప్రైస్, ఫోకస్ ప్రాంప్ట్ ఇది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 ప్రాంప్ట్లు ఒక్కొక్కటి తీసుకొని ఇలా కాపీ చేసుకొని, సపరేట్ ప్రాంప్ట్స్ కదా, ఒక్కొక్కటి జెమినీ ఏఐలో ఇచ్చి ఈ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, కాపీ చేసుకుందాం. సరే ఎలా ఇస్తుందో చూద్దాం అసలు పోస్టర్. జస్ట్ సెకండ్స్లో అయిపోతూ ఉంటుంది, చూడండి. ఎక్సలెంట్గా రెడీ చేసి వచ్చింది మీరు చూస్తే. కాకపోతే ఇందులో 3.5 crores ఆన్వర్డ్స్ అని వచ్చింది, బట్ ఇందులో మనం ఏమి ఇచ్చాము, ప్రైస్ అనేది 1.7 crores, రైట్. సో ఇంకొక నెక్స్ట్ ఇది కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. సేమ్ పేస్ట్ చేసాం, ఎంటర్. బట్ డిజైన్ బాగా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ చాలా బాగా వచ్చింది. దీని ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం, దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తాను మీకు. సో అలాగే ఇది కూడా కాపీ చేద్దాం.
సో ఇది కూడా డౌన్లోడ్ అయింది. ఇంకోసారి ఇది కూడా పేస్ట్ చేద్దాం, ఎంటర్. సో ఇది ఒక బ్యానర్, కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏమొస్తుంది, ప్రైస్ దానికి ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. అలా అన్నిసార్లు జరగదు. ఇక్కడ ఏం చేసాం, ప్రాంప్ట్ ఇలా డివైడ్ అయిపోయింది. సో మనం అందుకని ఎప్పుడు కూడా ఇంకా ఈజీగా మీకు తెలియాలి కాబట్టి అన్ని ఏ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ మనకి ఇంత ఇబ్బంది లేకుండా మంచి ఎగ్జాక్ట్గా మంచి కంటెంట్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకుందాం కూడా సింపుల్గా. సో ఇది చూడండి కంప్లీట్గా సింపుల్గా వచ్చింది. ఇందులో మనమే యాడ్ చేసుకోవచ్చు కంటెంట్ అనేది, ఇక్కడ డీటెయిల్స్ అనేవి. ఓకే, బట్ ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే ఎక్సలెంట్ డిజైన్ అయితే వస్తుంది, రైట్. ఇక్కడ మనం చూసాం కదా ఇదంతా. ఇప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ చేసి అలా పెట్టుకున్నాం. విస్క్ ఏఐలోకి వెళ్దాం, బ్రౌజ్, ఎంటర్ టూల్, రైట్, యాడ్ ఇమేజ్. సేమ్ ఇక్కడ కూడా మనం జస్ట్ ఇమేజ్ యాడ్ చేద్దాం, ప్రాంప్ట్ ఏం రాయొద్దు, ఒరిజినల్ ఇమేజ్ యాడ్ చేద్దాం. చూడండి, ఒరిజినల్ ఇమేజ్ కంటే వీడియో మనం ఇప్పుడు క్రియేట్ చేసినవి మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చాయి డిజైన్స్ అనేవి. ఒకసారి ఇప్పుడు ఏం చేస్తున్నాను, విస్క్ ఏఐ, ఇవి జెమినీ ఏఐలో చేసాం, ఇది విస్క్ ఏఐలో క్లిక్ చేద్దాం. సో జస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేసాం అంతే. సో అది లోడ్ అయ్యాక ఇక్కడ మీరు చూడండి, సేమ్ ఇన్స్టాగ్రామ్ సైజ్ 3 రకాలుగా ఇక్కడే తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, జస్ట్ ఎంటర్, నేనేం ప్రాంప్ట్ రాయట్లే ఇక్కడ. ఓకే, ప్రాంప్ట్ ఇద్దాం కావాలంటే. యూజువల్గా ఇంకా సింపుల్గా అయిపోతుంది, ప్రాంప్ట్ ఏమి అవసరం లేదు. సో ఇప్పుడు సైజ్ మోడిఫై చేసింది, సేమ్ కంటెంట్ సేమ్ వచ్చింది, డిజైన్ కూడా సేమ్ వచ్చింది. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సైజ్ తీసుకోవాలి, ఇది బ్యానర్ థంబ్నెయిల్కి ఉపయోగపడుతుంది అంతే. సో ఇప్పుడు ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి వచ్చింది, మీరు చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కానీ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి వచ్చింది. ఇప్పుడు 3వ సైజు కూడా మనకి ఎంత కంటెంట్ వస్తుంది చూడండి. ఏదన్నా మనకు ఒక పోస్టర్ ఉంటే కంటెంట్ కావాలి మనకి, ఫేస్బుక్ పేజ్లో మనం రెగ్యులర్గా పోస్ట్ చేయాలని చెప్పాను మీకు గుర్తుంటే. రైట్, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్సలెంట్గా. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఒక వీడియో కూడా కన్వర్ట్ చేద్దాం. జస్ట్ యానిమేట్, ఇక్కడ యాడ్ ఏరోప్లేన్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర కదా ఇది, తుక్కు కూడా అండి. యాడ్ ఎయిర్ప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, ఎంటర్. సో ఇది అవుతూ ఉంటుంది. మనం ఏం చేద్దాం, ఇవి డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసినట్టున్నాం ఆల్రెడీ కదా. సో ఇంకొక ఫోటో అప్లోడ్ చేసి, ఇంత హార్డ్గా లేకుండా సింపుల్గా మనం ఎలా ప్రాంప్ట్ తీసుకోవచ్చో చెప్తాను. ఇంకొక పోస్టర్ ఏదైనా అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఇవన్నీ అలా క్రియేట్ చేస్తున్నాయి యాక్చువల్లీ. అంటే జస్ట్ మన దగ్గర పోస్టర్ ఒక్కటి ఉంటే చాలు. జస్ట్ ఎంటర్. ఇది డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది.
ఈలోగా ఇది అయిందని చూద్దాం, అవుతుంది. సో 3 కలిపి ఇచ్చి చూద్దాం. కాకపోతే మధ్యలో కొన్ని డిలీట్ చేయాలి, అవి నేను చెప్తాను. సోషల్ మీడియా వర్షన్ డిలీట్, లొకేషన్ బేస్ డిలీట్, అంతే. ఇక్కడ వీడియో కూడా రెడీ అయిపోయింది, చూద్దాం. సో ఇప్పుడు జస్ట్ మనం వెంచర్ గురించి, మన ప్రాజెక్ట్ గురించి జస్ట్ పోస్టర్స్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్ ఇమేజెస్తో కూడా, మీన్స్ సింపుల్ వీడియోస్తో మనం అట్రాక్టివ్గా రెగ్యులర్గా పంపించవచ్చు క్లయింట్స్కి. లీడ్స్ని మనం ఫాలోఅప్ చేసే విధానంలో ఇవి చాలా ప్లస్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఇలా వీడియో కన్వర్ట్ చేయడం గురించి ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి బాగా నచ్చుంటుంది. సింపుల్గా సెకండ్స్లో అయిపోయింది మీకు కళ్ళ ముందు చూస్తున్నప్పుడే. అంటే మనకి కంపెనీ జస్ట్ ఫోటో ఇస్తే సారీ ఇప్పుడు జస్ట్ మన కంపెనీ ఫోటో జస్ట్ ఒక్క పోస్టర్ ఇస్తే మనం చక్కగా, రైట్, ఎన్ని రకాలుగా రెడీ చేసుకున్నాం చూడండి. ఇలా ఒక థంబ్నైల్ రెడీ చేసుకున్నాం, బ్యానర్ రెడీ చేసుకున్నాం, 2 పోస్టర్స్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి. సో అలాగే వర్టికల్ పోస్టర్స్ ఇవి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, గ్రూప్స్లో పోస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఓన్లీ పోస్టర్స్తో జస్ట్ క్లయింట్స్ అంటే లీడ్స్ని ఫాలోఅప్ చేయకుండా ఇలా సింపుల్ వీడియోస్తో అట్రాక్టివ్గా వాళ్ళని ఫాలోఅప్ చేయొచ్చు. అంటే జస్ట్ మనకి ఒక్క పోస్టర్ ఉంటే 4 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్లో ఇమేజెస్ వచ్చేసాయి మనకి. రైట్, ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని రకాల ఇమేజెస్ వచ్చాయి. సో ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్. ఈ డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు యాడ్స్ రన్ చేయాలంటే ఈ డైమెన్షన్లోనే యాడ్ రన్ చేయాలి. సో ఒకేసారి 3-4 వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే దాదాపు కంటెంట్ అంతా కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ మిస్ అంటే రాంగ్ రాలేదు. ఫోన్ నెంబర్స్తో సహా క్లియర్గా వచ్చింది. బట్ ఎప్పుడన్నా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఫోన్ నెంబర్ రిమూవ్ చేయాలనుకోండి. సో జెమినీ ఏలోకి వెళ్ళండి. సో ఇక్కడ పోస్టర్ ఒకటి రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో అది పక్కన పెట్టేద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ పోస్టర్ అప్లోడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ రిమూవ్ మొబైల్ నంబర్ అని టైప్ చేస్తాను, ఎంటర్. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి మనకి. ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే, ఎక్కువ మనం ప్రాంప్ట్ రాసి అంత టైం ఫస్ట్లోనే అంత హార్డ్గా వెళ్తే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సింపుల్గా జస్ట్ పోస్టర్ అప్లోడ్ చేసాం, ఎంటర్ చేసాం, 3 to 4 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ తీసుకున్నాం. సో ఇలా మొదలు పెట్టాలి. ఫస్ట్ చూడండి, ఫోన్ నెంబర్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, రైట్. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు డౌన్లైన్ అయిన పోస్టర్ క్యాన్వాలో తీసుకొని మన నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. అది అప్లోడ్ చేసాం. అలాగే వీడియో కూడా అప్లోడ్ చేద్దాం. ముందు ఇమేజ్ అప్లోడ్ చేశాక
ఇది వన్స్ అప్లోడ్ అయ్యాక జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్. అప్పుడు మనం ఏం చేయొచ్చు, టెక్స్ట్ అని క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్ అనేది మనం ఏదైనా టైప్ చేసి మన ఫోన్ నెంబర్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని కలర్స్ మీరు మొబైల్లోనే చేసేసుకోవచ్చు. ఇది సో కలర్స్ యువర్ విష్, ఇప్పుడు మ్యాచ్ అయ్యేలాగా అలాగే మొబైల్ ఐకాన్ ఒకటి యాడ్ చేద్దాం. ఈ కలర్ కూడా మార్చాలంటే మారుతాం. రైట్. సో ఇప్పుడు మన ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. షేర్ డౌన్లోడ్ జేపీజీ. ఇప్పుడు క్యాన్వా ప్రో ఉంటే ఇది ఇంకొంచెం క్వాలిటీలో తీసుకోవచ్చు అనమాట. సారీ. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు మీరు చూడొచ్చు మీ ఫోన్ నెంబర్తో ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయినట్టు. అంటే ఇప్పుడు ఇది చిన్న కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఐడియా లేని వాళ్ళే మెజారిటీ ఉంటారు కాబట్టి అన్నీ మనం కోర్సులో అన్నీ కవర్ చేయాలి కదా. రైట్. సో ఇలా వాట్సాప్ నెంబర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. రైట్. సో తర్వాత ఏం చేద్దాం, వీడియో ఒకటి డౌన్లోడ్ చేసాం కదా, అందులో కూడా మన ఫోన్ నెంబర్ ఉంటే బాగుంటుంది కదా. ఎస్ఆర్ నో అండి, ఒకసారి నాకు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఎస్. ఇప్పుడు మన ఫొటోస్ అన్నిట్లో ఇంకా సేమ్, బట్ మనకు వీడియోస్లో కూడా ఉంటే బాగుంటుంది. అలాంటి వీడియోస్ చాలా జనరేట్ చేయొచ్చు కూడా. ఇంకా రోజుకు ఒక వీడియోతో, జస్ట్ ఒక 10 seconds వీడియోస్తో క్లయింట్ని పలకరించవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ. మీ రెస్పాన్స్ అనేది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియజేస్తుంది. మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు అంత బాగా చెప్పాలనిపిస్తుంది కాబట్టి. సో వీడియో అనేది అప్లోడ్ చేద్దామండి. ల్యాండ్స్కేప్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ అండి. లీడ్ వచ్చాక ఫాలో అప్ చేయడం, అందరు రెగ్యులర్గా అందరూ చేస్తున్నట్టు మనం చేస్తే మనకు డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఇలా సంథింగ్ కొంచెం అట్రాక్టివ్గా, ఎంగేజింగ్గా, రెగ్యులర్ అందరూ ఒకటే పోస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు, లేదంటే కంప్లీట్గా బ్రోచర్లు, ఇంత లెంత్ మెసేజ్లు అలా కాకుండా ఫస్ట్ సింపుల్గా అట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ వేరే ఫోన్ నెంబర్ ఉంది. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి, సో ఇదొకటి, లేదంటే మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి. ఇది షేప్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తాయి. వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి. ఇలా కొంచెం ఇలా హోల్డ్ చేసి మనం వాటర్ మార్క్ కూడా తీసేద్దాం. ఇక్కడ విఈఓ అని వస్తుంది కదా, వాటర్ మార్క్ అది. సో అది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, కలర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి నెక్స్ట్ కలర్. సో యాజ్ ఇట్ ఈజ్ కలర్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో నేను రఫ్గా టైప్ చేస్తున్నాను. దీన్ని డబల్ క్లిక్ చేసుకోవాలి కలర్ అప్లై అవ్వాలంటే ఎప్పుడైనా, అంటే సెలెక్ట్ అయి ఉండాలి. ఇలా మన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఎంటైర్ వీడియో ఉండాలి కాబట్టి ఇలా డ్రాగ్ చేయాలి ఇక్కడ వరకు.
ఇలా రైట్. ఇప్పుడు చూద్దాం ఎలా ప్లే అవుతుందో. రైట్. సో మన ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. జస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ సింపుల్గా డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ MP4 అని ఆల్రెడీ ఉంటుంది. డౌన్లోడ్. సో ఇది డౌన్లోడ్ అయ్యేలోపు ఏం చేద్దాం అంటే, ఎప్పుడన్నా మరి బ్రోచర్ ఉంది, సో బ్రోచర్ ఉన్నప్పుడు ఎలా సార్ అని మీరు అడగచ్చు. మా దగ్గర బ్రోచర్ మాత్రమే ఉంది, ఇంకా డిజైన్స్ అందులో నుంచి పోస్టర్స్ మేము ఎలా చేయొచ్చు అది కూడా చూద్దాం. రైట్, చెప్పాలండి, ఆన్సర్ చేయండి. బ్రోచర్ నుండి ఇమేజ్, ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్. సో ప్లీజ్ టైప్. ఓకే, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉండండి. వెంకట్ గారు ఒక్కరే రెస్పాండ్ అయినట్టున్నారు. అవునా, అంటే మీకు కావాలంటే నేను చెప్తాను, లేదంటే ఇంకొక టాపిక్ వెళ్ళిపోతాను అనమాట. బ్రోచర్ నుంచి ఇమేజెస్ కావాలా లేదా అనేది ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీకు నచ్చిన టాపిక్ చెప్తూ వెళ్తే మీకు బోర్ అనిపించదు. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ అందరికి. ఎందుకంటే మనకు అవసరం అండి, మీకు బాగా ఉపయోగపడే చెప్తాను నేను, అన్నెసెసరీ టాపిక్ చెప్పను. కానీ ఎందుకంటే మన బ్రోచర్ నుండి ఖచ్చితంగా మనకి ఇమేజెస్ జనరేట్ చేయడం అనేది ఇలా చాలా అవసరం. మనకి కంపెనీస్ దాదాపు బ్రోచర్స్ ఇస్తారు, ఫ్లయర్స్, వాటిలో నుంచి మనకి నచ్చినట్టు పోస్టర్స్ రెడీ చేసుకోవాలి కంపల్సరీ. సో చాలా ఉన్నాయి, కానీ నేను ఇవాళ విల్లాసే తీసుకోవాలని చూస్తున్నాను. విల్లాస్ సంబంధించిన కంటెంటే మీకు చెప్తే ఈజీగా ఉంటుంది, ఈ రోజుకి కన్ఫ్యూజన్ లేకుండా. అలా రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ తీసుకుంటాం, ఓపెన్ ప్లాట్, హై రైజ్, అపార్ట్మెంట్. అప్పుడు అన్నీ మీకు ఎలా చేయాలనేది తెలుస్తుంది ఈజీగా. సో ఇది దాదాపు విల్లాకు సంబంధించింది అనుకుంటాను. ఒకసారి క్లిక్ చేస్తాను, అప్లోడ్. ఒకసారి క్లిక్ చేసి చూస్తాను. ఓకే రైట్, ఇది బ్రోచరే. సో ఇలా వస్తుంది కదా బ్రోచర్ యూజువల్గా. ఇప్పుడు ఇందులో నుంచి ఇమేజెస్ తీసుకోవాలి కదా, ఇమేజెస్ ఇన్ ద సెన్స్ సింపుల్గా క్లయింట్కి పంపించడానికి. ఎందుకంటే ఇంత కూడా చూడట్లేదు అప్పుడు ఓపెన్ చేసి, ఇవన్నీ కొంతమందికి తెలియదు కూడా అట్లా. సో అందుకని ఏం చేద్దాం, ఫస్ట్ ఒకేసారి బ్రోచర్స్, అవి యూజువల్గా అదే చేస్తాం కదా, లీడ్ రంగంలో బ్రోచర్ పంపించి వాళ్ళని చూసుకోండి అన్నట్టు చెప్తాం. అలా కాకుండా సింపుల్గా ఒక పోస్టర్లో, వీడియోస్లో సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, బ్రోచర్ కరెక్ట్గానే అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, కెన్ యూ రైట్ గుడ్ ప్రాంప్ట్ from this for Instagram poster. అది చాలా ఇంపార్టెంట్ మనకి, in 1:1 రేషియో. సో మేజర్గా మనకి ఇలాంటివి అవసరం అవుతాయి. సో మనం ఏం రాస్తాం, కెన్ యూ రైట్ గుడ్ ప్రాంప్ట్ ఫ్రమ్ దిస్ ఫర్ Instagram పోస్టర్ in 1:1 రేషియో. ఏ సైజులో కావాలి, దేనికి కావాలి, ఇప్పుడున్న బ్రోచర్లో ఉన్న కంటెంట్ తీసుకొని మనకి ఇలా రాయమని చెప్తున్నాం. సో ఎంటర్ చేద్దాం. సో చాలా సెకండ్స్లో వచ్చేస్తుంది, బట్ డీటెయిల్స్ అవి కరెక్ట్గా ఇస్తుందో లేదో చూడాలి మనం, అది ఇంపార్టెంట్. సో డీటెయిల్స్ ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ విల్ సీ. ఒకసారి ఇది కాపీ చేసుకొని, సో జెమినీ AI నానో బనానా క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎంటర్. ఎందుకంటే న్యూ చాట్ అని అప్లోడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను, ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలి కదా.
ఎందుకంటే ఫస్ట్ టైమే కరెక్ట్గా ఇవ్వాలి అనుకోకండి. కరెక్ట్గా ఇచ్చే వరకు మనం ప్రాంప్ట్ మంచిగా తీసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి, టైం తీసుకోవాలి, నో ప్రాబ్లం. మనకు అనుకున్నట్టు కరెక్ట్గా వచ్చేవారు. సో మనం ఇచ్చిన దానికి ఏదో ఇచ్చింది. సో అప్పుడేం చేయాలి, ఎందుకంటే పైన ఇమేజెస్ కొన్ని ట్రాక్ అయి ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం న్యూ చాట్ అని తీసుకుందాం ఎప్పుడు కూడా. క్రియేట్ ఇమేజ్, ఇక్కడ మనం కాపీ చేసుకున్న కంటెంట్ అనేది పేస్ట్ చేద్దాం, ఎంటర్. ఇది అవుతూ ఉంటుంది. అలాగే అందుకని ఇక్కడ కూడా చాట్ జీపీటీలో కూడా నేను సపరేట్గా న్యూ చాట్ అని క్లిక్ చేసి, సో కెన్ యూ రైట్ గుడ్ ప్రాంప్ట్ ఫ్రమ్ దిస్ అని చెప్దాం. అంతే, ఎక్కువ కూడా టైప్ చేయట్లేదు. అంటే ఈలోగా వీడియో డౌన్లోడ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ వీడియో ఫోన్ నెంబర్తో అప్లోడ్ చేసాం కదా, అది రెడీ అయిందో లేదో చూద్దాం. అందుకని మల్టిపుల్గా ఒక వర్క్ అవుతున్నప్పుడు ఇంకొక వర్క్, ఎందుకంటే ప్రాంప్ట్ ఇచ్చి అది రెడీ అయిపోయేలోపు ఇంకో వర్క్ చేసేయచ్చు. సో ఇక్కడ ప్లే చేసి చూద్దాం. మొబైల్ నెంబర్తో కరెక్ట్గా వచ్చి డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇలాంటివి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా మనం కంటెంట్ అప్లోడ్ చేయాలి కదా, అలా కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ. సో అలాగే క్లయింట్స్కి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి, అలాగే క్లయింట్స్కి గ్రూప్స్లో పంపించుకోవడానికి, డైరెక్ట్ లీడ్స్ ఉంటే వాటిని ఫాలోఅప్ చేయడానికి, రెగ్యులర్ ఇమేజెస్లో కాకుండా. సో రైట్, అలాగే ఒక యాంకర్ చెప్తున్నట్టు అలాంటివి కూడా చెప్తాం ముందు సెషన్స్లో. సో అగైన్ మళ్ళీ ఏ ఇమేజ్ వచ్చింది, సంథింగ్ ఏమొచ్చింది, హ్యాపీ ఇండియన్ ఫ్యామిలీ ఏ ప్రీమియం గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అని వచ్చింది. సో అంటే ప్రాంప్టే రాంగ్ వచ్చింది. This PDF you upload doesn't contain real text, so I can't extract. ఒక్కొక్కసారి ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం అని చెప్తుంది. సరే, నేను ఒక ఓపెన్ ప్లాట్స్ రెడీగా ఉంది, అది చూసుకొని నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు సింపుల్ అండి. అందుకే ఒక పోస్టర్స్, నేను ఇంకా ఏం చెప్తాను, మీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు కదా, క్యాన్వాలో నీట్గా రెడీ చేసుకొని దాన్ని కంప్లీట్గా మీకు నచ్చినట్టు అప్లోడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెంచర్ అండి, గ్లోబల్ సిటీ అనే ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్. ఇది క్లిక్ చేస్తున్నాను, అప్లోడ్. సో కెన్ యూ రైట్ good prompt from this. ఒక్కొక్కసారి వెంటనే ఫస్ట్ ఇచ్చిన వెంటనే కరెక్ట్గా రాలేదని నేను డిస్కరేజ్ అవ్వద్దు. సో మనం కరెక్ట్గా వచ్చే వరకు తీసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని పీడిఎఫ్లు ఏంటంటే ట్రాక్ చేయడానికి అంటే కంఫర్టబుల్గా ఉండదు. సో ఇది కరెక్ట్గా ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే ఏం రాలేదు, మీరు అబ్జర్వ్. బట్ ఈ బ్రోచర్ అప్లోడ్ చేస్తే కంటెంట్ అంతా వచ్చేసింది ప్రాంప్ట్తో సహా. ఇప్పుడు చూడండి సింపుల్గా. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకుందాం. ప్రాంప్ట్ ఒక్కటి వదిలేసి ఇక్కడి నుంచి కాపీ చేసుకోవాలి. రైట్, ఇక్కడి నుంచి కాపీ చేయాలి ఇక్కడ వరకు. ఇది కాపీ చేద్దాం, జెమినీ ఏలో ఇద్దాం. అగైన్ న్యూ చాట్, క్రియేట్ ఇమేజ్, పేస్ట్. ప్రో ఉంటే ప్రో తీసుకోండి, ప్రో లేకపోతే మామూలుగానే రెడీ చేయాలి. ఇక్కడ ఇచ్చాం కదా ఈ ప్రాంప్ట్. విస్క్ ఏలోకి కూడా వెళ్దాం. అగైన్ ఇక్కడ కూడా న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ డైరెక్ట్ ఇమేజ్ ఏమి యాడ్ చేయొద్దు, డైరెక్ట్ ప్రాంప్ట్ అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇమీడియట్గా 2-3 రకాల పోస్టర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు విస్క్ ఏలో బెటర్గా వచ్చిందా, జెమినీ ఏలో బెటర్గా వచ్చిందో చూద్దాం. ఇక్కడ మనం కంటెంట్ రాస్తే మళ్ళీ కంటెంటే రాసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మీకు ఎప్పుడైనా ఇలా వస్తే మీకు కూడా వచ్చే, అగైన్ మళ్ళీ పేస్ట్ చేసి కెన్ యూ క్రియేట్, చివర్లో కెన్ యూ
create good image in 1:1 రేషియో. అంటే మీకు వచ్చే ఇష్యూస్ కూడా ఇక్కడ నేను ముందే చెప్పేస్తాను, ఇలా మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, కెన్ యూ క్రియేట్ గుడ్ ఇమేజ్ ఇన్ 1:1 రేషియో, మొత్తం కంటెంట్ రాసిన తర్వాత ఎంటర్. మై గాడ్, కంటెంట్ ఏదో వచ్చింది ఇందులో కూడా, ఇక్కడ కూడా అలాగే రాద్దాం మరి. కెన్ యూ క్రియేట్ గుడ్ ఇమేజ్. Prompt as take a picture for brochure. రెగ్యులర్ గా చాలా బాగా వస్తుంది యూజువల్ గా. ఇవన్నీ అలా క్రియేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినవన్నీ ఆ బ్రోచర్ లో కూడా అదే కంటెంట్ లో నుంచి, ఇదిగోండి ఈ పోస్టర్స్ అన్ని, ఈ వీడియో కూడా గ్లోబల్ సిటీ. సో ఈ పోస్టర్స్ అన్ని మనకి అందులో నుంచి వచ్చిన ప్రాంప్ట్ లో నుంచే. జస్ట్ మనం బ్రోచర్ అప్లోడ్ చేస్తే కంటెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. లెట్స్ సీ, ఏదైనా ఎర్రర్ ఉందేమో చెక్ చేసి ఇంకొక చోట ఇద్దాం. నిన్న మెటా యాడ్స్లో ఎంతవరకు చెప్పుకున్నాం అండి, మనం ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అంటే, కంటెంట్ పోస్టర్ అప్లోడ్ చేసి, మనం పోస్టర్ అప్లోడ్ చేస్తూ కంటెంట్ ఎలా రాయాలి చెప్పుకున్నాం అండి పేజ్లో. ఒకసారి మెసేజ్ చేయండి, జస్ట్ పోస్టర్ అప్లోడ్ చేయాలి అని చెప్పినట్టున్నాను. పోస్టర్ అప్లోడ్ చేయాలి, ఫాలోవర్స్ పెరగాలి, లైక్స్ రావాలని చెప్పినట్టున్నాను. బట్ కంటెంట్ రాస్తూ అప్లోడ్ చేయాలి, కంటెంట్ ఎలా రాయాలి చెప్పానా మీకు? ఒకసారి ఆన్సర్ చేయండి నిన్న అటెండ్ అయిన వాళ్ళు. That is also important. సో నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి మనం అది చెప్పలేదు, స్టిల్ పోస్టర్ అప్లోడ్ టాపిక్. ఓకే అండి. సో ఈరోజు ఆ టాపిక్ చెప్దాం. రేపు మెటా యాడ్స్ మేనేజర్ ఎలా రెడీ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒక మంచి యాడ్ ఎలా రన్ చేయాలి అనేది కూడా చూద్దాం రేపు. ఈరోజు ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో బ్రోచర్లో నుంచి తీసుకున్న కంటెంట్తో ఇలా ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో మీరు ఎప్పుడన్నా ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడన్నా ఎర్రర్ వస్తే మీరు ఖచ్చితంగా ఇచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఎర్రర్ లాగా వచ్చింది. ఇలా మొత్తం వస్తే ఏం చేశాను, మళ్ళీ కెన్ యూ క్రియేట్ గుడ్ ఇమేజ్ విత్ అబౌవ్ ప్రాంప్ట్ అని ఇచ్చాను, అంతే ఆటోమేటిక్గా ఇమేజ్ రెడీ అయింది. ఇంకా సింపుల్గా కూడా ఇచ్చేస్తూ ఉంటుంది యూజువల్గా. బట్ అందుకే మీకు ఇంకా ఫస్ట్లో చాలా సింపుల్గా చెప్పాను. ఏం చెప్పాను, విస్క్ ఏఐలోకి వెళ్ళడం, మన దగ్గర ఒక పోస్టర్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసి, ఇప్పుడు పోస్టర్ క్రియేట్ చేశాం కదా, దీన్ని అప్లోడ్ చేసి స్పీడ్గా, ఇది అప్లోడ్ అయిన వెంటనే 2-3 వేరియేషన్స్లో, సో 2-3 వేరియేషన్లో తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. నేను అందుకే ఏం చేస్తూ ఉంటానంటే, యూజువల్గా క్యాన్వాలోకి వెళ్ళి ఒక పోస్టర్ మనకు తగ్గినట్టు
మనం డిజైన్ చేసుకుని విత్ అంటే డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెంచర్ ఉందనుకోండి, మీకు ఆ వెంచర్ డీటెయిల్స్ తెలుసు కదా, మీకు మీరే ఒక మంచి డిజైన్ రెడీ చేసుకొని టెంప్లెట్లో, సో ఆ డిజైన్లో మీరు క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు జెమినీ ఏఐలో ఒక పోస్టర్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్లియర్ ఎంటీ పోస్టర్ చూస్తే ఇక్కడ ఎంటీ పోస్టర్ వచ్చింది, రైట్. ఇలాంటి డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం టైప్ చేసి రెడీగా పెట్టుకొని అప్పుడు డైరెక్ట్గా విస్కీఐలో అప్లోడ్ చేస్తే దాదాపు యాక్సెప్ట్ చేస్తుంది. ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట, వేరియేషన్స్. తర్వాత మనం చేంజ్ ద బ్యాక్గ్రౌండ్, చేంజ్ ద కలర్స్, ఇవి కూడా మార్చచ్చు. సో నేను ఇంకా రేపు కూడా మళ్ళీ దీని గురించి చెప్తాను క్లియర్గా. దీనికోసం ఇంత టైం వేస్ట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్, కానీ ఎక్సలెంట్ పోస్టర్స్ వస్తాయి షూర్గా, రైట్. సో ఫస్ట్లో ఏదైతే టాపిక్ చెప్పామో మనం ఒక పోస్టర్ అప్లోడ్ చేయండి. ఒక పోస్టర్ అప్లోడ్ చేశాక ఇలా 2-3 వేరియేషన్స్లో తీసుకోండి. ఇదొక వేరియేషన్, ఇదొక వేరియేషన్, ఒక వీడియో, అలాగే ఇట్లా ఒక 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇలా కంటెంట్ రెడీ అయ్యాక మనం ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి ఇప్పుడు అప్లోడ్ చేయాలి. మనకు కంటెంట్ కావాలి, ఆబ్వియస్లీ కంటెంట్ కావాలి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, కంటెంట్ కావాలన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయడం చెప్తాను చూడండి. ఒకసారి అప్లోడ్ చేయడం చూపిస్తాను. ఇది క్లిక్ చేశాను, అప్లోడ్. ఇక్కడ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కంటెంట్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ కంపెనీ నేమ్, సో కంపెనీ నేమ్ నేను ఇక్కడ రాస్తున్నాను. కంపెనీ నేమ్ ఏదైతే అది మీరు కంపెనీ నేమ్ అనేది ఇవ్వాలి అక్కడ, ఓకే. తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఒక ఆర్డర్లో రాయాలి, ప్రాజెక్ట్ నేమ్. తర్వాత లొకేషన్, ఎక్కడ ఇది లొకేషన్, లేదంటే 3 BHK, సారీ, సో 3 BHK ప్రీమియం విల్లాస్ ప్రాజెక్ట్ @తుక్కుగూడ. ఈ @హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివి యూజ్ చేయాలి, @తుక్కుగూడ, రైట్. సో తర్వాత ఎంటర్. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్, ప్రాజెక్ట్ హైలైట్స్ అని స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని విల్లాస్ ఉన్నాయి, 14 విల్లాస్ మొత్తం. ఇంకా ప్రాజెక్ట్ గురించి క్లియర్ డీటెయిల్స్, 14 విల్లాస్, 3 BHK లగ్జరీ విల్లాస్, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ, HMDA అప్రూవ్, ఇంకా కంప్లీట్లీ గెటెడ్ కమ్యూనిటీ, ప్రైస్ స్టార్ట్ ఫ్రమ్, అది చివరిలో ఇవ్వచ్చు. ఇంకా ఏమన్నా ఉంటే మనం అందులో ఇంకా ఎమ్యూనిటీస్ అన్ని తెలుసుకొని ఇంకా ఇవ్వచ్చు అనమాట. ఇంకేమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్ అలాంటివి ఇస్తారు కదా, క్లబ్ హౌస్ 30-40 CC రోడ్స్ అనుకోండి, 30 ఎగ్జాంపుల్ రాస్తున్నాను, 30-40 CC రోడ్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, రైట్. నా వాయిస్ క్లియర్గా ఉందండి, వినిపిస్తుందా? ఓకే, రైట్. సో మన సెషన్లోనే ఎవరో కాల్ చేసినట్టుంటే ఏమన్నా ఇష్యూ వచ్చిందేమో. సో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ క్లియర్, థ్యాంక్ యూ. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, వాటర్ సప్లై. ఇప్పుడు దాదాపు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇంక ఇట్లా పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, బ్యాంక్ లోన్ అవైలబిలిటీ,
బ్యాంక్లోనే అవైలబుల్, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, ఇలా రేరా ఉంటే రేరా, హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, ఇలా క్లియర్గా అంటే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్. అండ్ ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేద్దాం. ప్రైస్ ఏమిచ్చారు, స్టార్టింగ్ ఫ్రమ్, అక్కడ తుక్కుగూడలో అంత తక్కువ ప్రైస్ ఉందంటే గ్రేట్, 1.7 crores. ఓకే రైట్. తర్వాత ఇక్కడ లొకేషన్ హైలైట్స్. ఏ క్లయింట్ అయినా కొనడానికి ఇదే చూస్తారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి, ఎలా అప్రిషియేషన్ వస్తుందని చెప్పడానికి ఇది చాలా ఇంపార్టెంట్. లొకేషన్ హైలైట్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, లొకేషన్ హైలైట్స్ ఇన్సైడ్ ఓఆర్ఆర్, 5 minutes to ఓఆర్ఆర్ అంట. ఓకే మనం క్లియర్గా రాద్దాం, వాళ్ళు క్లియర్గా రాకపోయినా. ఇక్కడ ఏంటి, ఇన్సైడ్ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ దాటి వెళ్ళవసరం లేదు, ఇన్సైడ్ ఓఆర్ఆర్ అది కావాలంటే బ్రాకెట్లో ఇద్దాం. జస్ట్ 5 minutes రైట్. తర్వాత జస్ట్ 15 minutes to శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఓఆర్ఆర్ ఎక్కారంటే 10-15 minutes వెళ్ళిపోతారు తుక్కుగూడ నుంచి. జస్ట్ 15 minutes to శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇంకా లొకేషన్ హైలైట్స్ ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇవ్వచ్చు అనమాట. అక్కడ చాలా ఉన్నాయి, ఫాక్స్కాన్, మైక్రోసాఫ్ట్, సో ఫ్యాబ్ సిటీ, ఇప్పుడు నియర్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే దారిలోనే కదా. ఇంకా ఇవి ఉన్నాయి కొంగర్కలాన్ దగ్గర, సో నాకు గుర్తు రావట్లేదు కానీ మీకే ఇంకా ఎక్కువ తెలుస్తాయి, మీరు ఇంకా లైవ్లో అక్కడ తిరుగుతారు కాబట్టి. అమెజాన్ డేటా సెంటర్ చెప్పండి, కొంగర్కలాన్లో ఏదండి ఉంది, ఐఫోన్ వల్ల ఏదైనా మీకు తెలుస్తాయి ఖచ్చితంగా. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన హైలైట్స్ అనేవి తెలుస్తాయి. ఇది జస్ట్ మీకు ఒక ఫార్మాట్ అర్థం అవడానికి రాస్తున్నాను నేను. ఓకేనండి. నియర్ ఫ్యూచర్ సిటీ, అలాగే అమెజాన్ డేటా సెంటర్ ఆల్సో ఉందంట, అమెజాన్ డేటా సెంటర్. మీరు కొంతమంది నాకు టైప్ చేసి చెప్తున్నా, నేను ఎంటర్ చేస్తాను. అక్కడ అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే టీసీఎస్ ఆల్సో, ఓకే ఆదిబట్ల కూడా దగ్గర, వండర్లా, టీసీఎస్ ఆదిబట్ల, ఇంకా చాలా ఉన్నాయి. అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కొంచెం ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇంకేదైనా అక్కడ హైలైట్ పాయింట్స్ అన్ని రాయండి. లొకేషన్ హైలైట్స్, జిఎంఆర్, ఐరో సిటీ, రైట్, ఇలాంటివన్నీ, ఐరో సిటీ, జిఎంఆర్, ఇలా ఏదేమైనా ఇలా దగ్గర లొకేషన్ హైలైట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదంటే టాప్లో ఇక్కడైనా. కాకపోతే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాకే కదా మనకు కాంటాక్ట్ అవుతారు, లేదనుకున్నా ఇక్కడ ఇవ్వచ్చు. మీరు మొబైల్ అని మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఎగ్జాంపుల్. తర్వాత ప్రాజెక్ట్ హైలైట్స్, ఇక్కడ మీరు కావాలంటే అడిషనల్గా ఏమన్నా యాడ్ ఆన్స్ కూడా చేయొచ్చు. మొబైల్లో చేసినప్పుడు ఇంకా మంచి ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఏదన్నా సరే యాడ్ చేయొచ్చు. లెట్స్ సీ, ప్రస్తుతానికైతే ఇలా ముందుకు వెళ్దాం, ప్రాసెస్ ఇలా తీసుకొని వెళ్దాం. సో ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్, తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇవ్వాలి, లేకపోతే ఈ పోస్టర్ మన పేజ్లో అప్లోడ్ చేయడం వల్ల మహా అయితే మన ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి మాత్రమే కనిపిస్తుంది. లేదు ఇలా ఈ విల్లాస్ కొనాలని ఎవరైతే సెర్చ్ చేస్తారో క్లయింట్స్, వాళ్ళకి కొంచెం మనకు కనిపించాలి అంటే ఇవి ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో రాయడంతో పాటు ఇవి మెయిన్ ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్. హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ ఎలా పడితే అలా ఇవ్వకుండా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉండేలాగా, ఏదైతే మీ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఉండేలాగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తారో
అలా గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ప్రీమియం విల్లాస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పేస్ ఇవ్వకూడదు, ప్రీమియం స్పేస్ విల్లాస్ అని ఇవ్వకూడదు, రైట్? అంటే ఇలా స్పేస్ ఇవ్వకూడదు, కంబైన్ అయి ఉండాలి, ప్రీమియం విల్లాస్, రైట్? తర్వాత సో అర్థమవుతుందండి, పాయింట్ అర్థమైంది కదా అందరికీ? మనం స్పేస్ ఇవ్వకూడదు. సో అలాగే లగ్జరీ విల్లాస్, క్లయింట్స్ ఎక్కువ ఎలా సెట్ చేస్తారో అలా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళాలి మనం. లగ్జరీ విల్లాస్ నియర్ టు ఎయిర్పోర్ట్, సో నియర్ టు ఎయిర్పోర్ట్ ఇలా జస్ట్ ఒక్క పదం టైప్ చేసి నియర్ ఎయిర్పోర్ట్ విల్లాస్ ఇలా టైప్ చేసినా చాలు. వాళ్ళు నియర్ ఎయిర్పోర్ట్ విల్లాస్ ఇలా ఎలా టైప్ చేసినా చాలు. ఓఆర్ఆర్, నియర్ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ వచ్చింది, యాడ్ చేద్దాం. నియర్ ఓఆర్ఆర్ విల్లాస్, సో అలా కూడా టైప్ చేసి అలా కూడా సెట్ చేస్తున్నారు చూడండి. సో హెచ్ఎండిఏ అప్రూవ్డ్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్, హెచ్ఎండిఏ జస్ట్ ఒక్క పదం టైప్ చేసిన అంత ఇంత మన ప్రాజెక్ట్ అనేది కనిపించేలాగా. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్, జస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, నియర్ టు ఎయిర్పోర్ట్ అని రాసాం మనం, స్టార్టింగ్ రాయలేదా? జస్ట్ 15 minutes టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాసాం కదా, రైట్ అండి? సో మీరు ఇంకా ప్రాజెక్ట్ రిలేటెడ్ మీరు అంటే మీ ప్రాజెక్ట్ మీరు ఏదైతే చేస్తున్నారో సైట్ విజిట్ అవి చేస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఒక ప్రాసెస్ ఎలా రాయాలనేది నేను చెప్తాను. ఇలా హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ కూడా ఫాస్ట్గా చాలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేరా అప్రూవ్డ్, స్పీడ్ చేద్దాం. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, స్పాట్ రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ టైటిల్, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, బ్యాంక్ లోన్ అవైలబుల్, ఇలా కూడా అడుగుతారు కదా, బ్యాంక్ లోన్ ప్రాపర్టీస్ ఆర్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ప్రాపర్టీస్. జస్ట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ అనేది తీసుకున్న చాలు మనం. ఇంకా ఇక్కడ బెస్ట్ విల్లా ప్రాజెక్ట్స్, లేదేమైనా. సో ఇలా ఎన్ని ఇవ్వచ్చు మీరు, ఒక 25 to 50 కూడా రాయొచ్చు, ఒక లిమిట్ ఉంటుంది. ఇలా కంప్లీట్ చేశాక నెక్స్ట్ అని క్లిక్ చేసి పోస్ట్, పబ్లిష్ ఒరిజినల్ పోస్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసే పోస్టర్ కంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వల్ల ఏం లేదు ఇందులో. ఇది మన వాళ్ళకే కనిపిస్తుంది, అంటే మన ఫాలోవర్స్కి మన ఫ్రెండ్స్కే కనిపిస్తుంది. కానీ ఇది అలా కాదు. ఈ పోస్టర్ అప్లోడ్ చేశారంటే ఇది మెటా ట్రాక్ చేస్తుంది. ఇక్కడ ఈ హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ దీనికి రిలేటెడ్ ఎవరన్నా టైప్ చేసి సెర్చ్ చేస్తే కూడా వాళ్ళకి కనిపించేలాగా. అంతకంటే మెయిన్గా మనకు ఉపయోగపడేది ఏంటంటే, మనం ఇదే యాడ్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఇదే పోస్టర్తో యాడ్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇలా పోస్ట్ చేయాలి, ఇలా కంటిన్యూ చేయాలి. స్టార్టింగ్ ఇమీడియట్గా యాడ్ రన్ చేయకూడదు. యూజువల్గా నేను ఏం చెప్తాను, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత, ఈ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇలా కంటెంట్ రాస్తూ పోస్టర్, ఇప్పుడు ఇది ఒక పోస్టర్, తర్వాత వీడియో, వర్టికల్ వీడియో, ఇలా ఇప్పుడు 4 రెడీ అయ్యాయి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, ఒకరోజు ఈ వీడియో, ఒకరోజు ఇది, ఇలా డే బై డే మనం ఇదే ప్రాజెక్ట్ని కీప్ ఆన్ మనం కంప్లీట్గా అంటే మెటాకి అర్థమయ్యేలాగా. మెటాకి ఇలా ఒక 1 month పాటు జరిగింది అనుకోండి, ఎగ్జాంపుల్కి సింపుల్గా చెప్తాను. ఇలా ఒక 1 month పాటు మీరు ఇలా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ పోస్టర్స్, వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు. 1 month తర్వాత ఇదే యాడ్ రన్ చేస్తున్నారు అనుకోండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మెటాకి ఈ వెంచర్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది కొత్త కాదు. అర్థమవుతుందండి? అప్పటికే ఇలాంటి వాటికి ఎలాంటి క్లయింట్స్ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు అనేది ఒక క్లియర్గా ఒక మెమరీ ఉంటుంది అనమాట మెటాకి. ఇలా ఒక 1 month పాటు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే యాడ్ రన్ చేస్తారో, అంటే దీన్ని ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అంటాం. దీన్ని ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అంటాం. దీనికి కొంచెం లైక్స్ రావడం ఆర్గానిక్గా, ఓకేనండి? ఇలా వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఒక 1 month తర్వాత ఎప్పుడైతే యాడ్ రన్ చేస్తామో దీనికి వచ్చే లీడ్స్ ఖచ్చితంగా క్వాలిటీ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏమైంది, యూజువల్గా ఎప్పటి నుంచో 1 month నుంచి తెలుసు మెటాకి ఈ ప్రాజెక్ట్,
దీనికి ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతారు ఐడియా ఉంటుంది, ఆ మెమరీ ఉంటుంది. ఇలాంటి విల్లాస్ ప్రాజెక్ట్కి, నియర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో విల్లాస్ ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రొఫైల్స్ అంటే ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఎలాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, అలా ఆల్రెడీ ఒక ట్రాక్ చేసి ఉంటుంది. ఇమీడియట్గా మనం యాడ్ రన్ చేసిన వెంటనే ఫస్ట్ వీక్లోనే మంచి లీడ్ జనరేట్ అంటే ఫస్ట్ వీక్లోనే మంచి లీడ్ జనరేట్ అవ్వడానికి తక్కువ కాస్ట్లో, అది కూడా ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది లేకుండా డైరెక్ట్గా జస్ట్ ఏదో పోస్టర్ అప్లోడ్ చేసాం, డైరెక్ట్గా యాడ్ రన్ చేసాం అనుకోండి, ఈ పోస్టర్ రిలేటెడ్ ఎవరు రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకునే ప్రాసెస్కే 2 వారాలు పోయి ఆ 2 వారాల మనీ మీకు వేస్ట్ అవుతుంది. పాయింట్ అర్థమైందండి? ఒకసారి క్లారిఫై అయిందా మీకు? ఇమీడియట్గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి క్వాలిటీ లీడ్స్ రాకపోవడానికి, డబ్బు వేస్ట్ అవడానికి, టైం లేట్ అవడానికి అన్నిటికీ మెటా యాడ్స్లో కారణం ఇప్పుడు అర్థమైందా మీకు? రైట్? యా. సో ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా ఈ ప్రాసెస్ చేయాలి మనం, ఓకేనా? లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం యాడ్ రన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ కంటెంట్ ఇలా ఇప్పుడే ఈరోజు ఈ పోస్టర్ అప్లోడ్ చేసాం, రేపే యాడ్ రన్ చేసాం అనుకోండి, అప్పుడు మెటాకి ఒక 1 వీక్ 2 వీక్స్ అసలు ఈ యాడ్ ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, ఎవరికి పంపించాలి, మనం ఎంత కరెక్ట్గా ట్రాక్ చేసి ఇచ్చినా అదొక ఇంకా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొంత మానిటర్ అయి ఉంది కదా, అంటే క్లియర్గా మెటాకి ముందే రూట్ మ్యాప్ చెప్పాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే అక్కడ చేరుకోవచ్చు అని ముందే రూట్ మ్యాప్ క్లియర్గా ఇచ్చేసాం. సో తర్వాత రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెట్రో ఎక్కించి కూర్చోబెడితే ఒక మనిషిని డైరెక్ట్గా ఎలా వెళ్తాడో అలా వెళ్ళిపోతుంది అనమాట మెటా. అప్పుడేమవుతుంది, టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు, మంచి లీడ్స్ కూడా వస్తాయి, తక్కువ కాస్ట్లో తొందరగా సేల్ చూసే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రాసెస్ చాలా మంది తెలియక యూజువల్గా మనమైనా స్టార్టింగ్లో ఎలా చేస్తాం అంటే జస్ట్ పోస్ట్ చేసేస్తాం. ఈ ప్రాసెస్ ఏముండదు, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం, అలాగే పోస్ట్లు అప్లోడ్ చేయడం, దీన్ని ఒక ఆప్టిమైజేషన్ ప్రాసెస్ చేయడం, ఇదేమీ చేయకుండా డైరెక్ట్గా పోస్ట్ లేదంటే యూట్యూబ్లో చూసి మనం డైరెక్ట్గా యాడ్ రన్ చేయడం. అదేంటి యాడ్లో క్లియర్గా ఇచ్చాం కదా, పర్టికులర్గా ఐటీ ఎంప్లాయీస్ ఇలా అయినా ఎందుకు వెళ్ళట్లేదు, మంచి లీడ్స్ రావట్లేదు అని అనిపిస్తుంది మీకు. దిస్ ఈస్ ద బిహైండ్ ద రీజన్ అనమాట. ఓవరాల్గా చెప్పాలండి టైం లేట్ అవడానికి కూడా కారణం ఇదే. సో ఈ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి మీరు చూడండి. జస్ట్ పోస్టర్ అప్లోడ్ చేసాం, తర్వాత కంపెనీ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ సీక్వెన్స్ మనం క్లియర్గా ఉంది కదా నీట్గా. సో ఇది ఏ ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, మీ మొబైల్ నెంబర్, ప్రాజెక్ట్ హైలైట్స్ అన్నీ అందులో ఏమేమి ఉన్నాయో రాసాం, అలాగే లొకేషన్ హైలైట్స్ అన్నీ రాసాం నీట్గా. తర్వాత ఇక్కడ ఈ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ కొంతమంది ఏం చేస్తారు, మొత్తం ఏవేవో అంటే హైదరాబాద్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తుక్కు కూడా ఇక్కడ శంకర్పల్లి ముంబై హైవే అన్నీ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి కనిపిస్తుందేమో, కాదు అది రాంగ్. కనిపిస్తుందేమో కానీ రైట్ వేలో క్లయింట్కి వెళ్ళదు. ఇప్పుడు మాక్సిమం ఏం జరుగుతుంది, తుక్కు కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీలైనంత వాళ్ళకే చూపించేలాగా మన యాడ్ కనిపించేలాగా చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే ఎక్కువ మంది కనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో ఉంటారు. ఎక్కువ మంది కనిపించడం కంటే కూడా మనకి రైట్ క్లయింట్ మనకి లీడ్ రావాలి ఎప్పుడైనా. సో కొంతమంది ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, రియల్ ఎస్టేట్ మొత్తం పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ అని ఒక పదం పెట్టామనుకోండి ఇందులో, అప్పుడేంటి రియల్ ఎస్టేట్ అన్ని రియల్ ఎస్టేట్ కిందకు వస్తాయి కదా, ఓపెన్ ప్లాట్ చేసే వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది, యూజ్ ఉంటుంది. అంటే అపార్ట్మెంట్స్ కొనాలని చూసే వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది కదా. అలా ఉండొద్దు ఎప్పుడు కూడా. హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, క్లియర్గా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఒక 25 to 50 కీవర్డ్స్ కూడా వాటికి మ్యాచ్ అయ్యే కీవర్డ్స్, ఏవి పడితే అవి ఇవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను కొంతమందిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అంటే చాలా మంది టైప్ చేస్తారు కదా, అందుకే నా కీవర్డ్ పెట్టేసి అది ఎంత ఫన్నీ థింగ్, రైట్? అలా అనమాట. అలాంటివి చేయొద్దు. ఎగ్జాంపుల్కి అలాంటివి చేస్తే ఎక్కువ మంది చూస్తారేమో కానీ, కనిపించే అవకాశం ఉంటుందేమో కానీ రైట్ లీడ్ రాదు మనకి. సో ఇది రైట్ వే ఎప్పుడైనా, ఓకేనా? సో యా, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. గుడ్ వర్డ్. సో కంటిన్యూగా ఈ ప్రాసెస్ చేసి ఒక 1 week 10 days అయినా తర్వాత యాడ్స్ రన్ చేయాలి. ఆ యాడ్స్ రన్ చేసే ముందు కూడా ఇంకొంచెం వేరే ప్రాసెస్ ఉంది. మెటా యాడ్స్ మేనేజర్ని రైట్ వేలో సెట్ చేయడం, అది అయిపోయాక అవేర్నెస్ యాడ్స్ రన్ చేయడం, తర్వాత మాత్రమే లీడ్ యాడ్స్ రన్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ఫ్లో. ఇప్పుడు మనం అవేర్నెస్ యాడ్స్ అయిపోయాక లీడ్ ప్రాసెస్, లీడ్ క్యాంపెయిన్స్లో కూడా ఎక్స్ట్రాడినరీ, మొన్న మీకు డెమో టైంలో చూపించాను కదా, రెగ్యులర్గా మనం యాడ్ రన్ చేయకుండా ఇప్పుడు ఒక అడిషనల్ ఫార్మేట్, ఒక కొత్త కాన్సెప్ట్లో యాడ్ రన్ చేస్తున్నాం. సో అది రేపు చెప్తాను మీకు. మెటా యాడ్స్ మేనేజర్లో ఒకసారి ఏమేమి రెడీ చేసుకోవాలి ఒకసారి చెప్పి, తర్వాత నెక్స్ట్ యాడ్ రన్ చేసే ముందు అంటే అవేర్నెస్ యాడ్ కూడా అయిపోవాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. ఒక యారో మార్క్ లాగా మీరు రాసుకుంటే
ఇంత చేస్తే మనకు వచ్చేది 20% లీడ్సే. అంటే 100 లీడ్స్ వస్తే 15-20 రైట్ ఎంక్వైరీస్ ఉంటాయి, మిగతా అన్ని జంక్ లీడ్స్ మార్కెటింగ్ వల్లే ఎక్కువ కనిపిస్తాయి. బికాస్ ఆఫ్ ద రీజన్ అంటే మెటా ఏమనుకుంటుందంటే ఇలాంటి పోస్టర్స్ ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ చూపిస్తుంది. మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళకు అంటే రియల్ ఎస్టేట్ క్లయింటా అతను క్లయింటా లేదంటే మార్కెటింగ్ పర్సన్ అనేది మెటాకి తెలియదు కదా. వాళ్ళు చూసేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన అంటే యాడ్స్ ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు అనేది చూస్తుంది. ఆ ప్రొఫైల్స్కి ముందు కనిపించేలా చూస్తుంది. ప్రొఫైల్స్ ఇన్ ద సెన్స్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఉన్నాం ఫేస్బుక్లో లాగిన్ అయ్యాం, మనం ఈ యూజువల్గా మన మార్కెటింగ్ పీపుల్ కాబట్టి మనం ఏమేమి వెంచర్స్ ఉన్నాయి ఆ వెంచర్స్ ఒకసారి కొంచెం ఒక 5 సెకండ్లు ఆగి చూసినా చాలు, 5 సెకండ్లు ఆగి చూసినా చాలు, లేదంటే క్లిక్ చేసి డీటెయిల్స్ ఏంటి చూడాలని చూసినా ఇలాంటి ప్రొఫైల్స్కి ముందు యాడ్ చూపిస్తుంది అనమాట మెటా. అందువల్ల మనకేం జరుగుతుంది, 100 లీడ్స్ వస్తే దాదాపు మార్కెటింగ్ పీపుల్కి ఎక్కువ కనిపిస్తుంది మనం ఎంత రైట్ వేలో ట్రాక్ చేసినా. అందుకని ఎంత టార్గెట్ కరెక్ట్గా చేసినప్పటికీ ఇంకా మొత్తం ఆ 20 లీడ్స్లోనే మనకి సేల్స్కి ఉపయోగపడే లీడ్ జనరేట్ చేసుకోవాలి. అంటే 100 లీడ్స్ వస్తే అవుట్ ఆఫ్ 100 లీడ్స్లో కనీసం 15-20 లీడ్స్ మనకి ఉపయోగపడేలాగా, సేల్కి ఉపయోగపడే లీడ్స్ వచ్చేలాగా కేర్ తీసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇంత చేస్తే మనకు వచ్చేది 20%. ఓకే, లేకపోతే అసలు సేల్ అనేది రాదు. షూర్ పాయింట్. ఎందుకంటే మెటా యాడ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది ఎందుకు, మీకు ముందే డెమోలో చెప్పాను, ఓన్లీ ఫర్ రీచింగ్ ద పీపుల్. మన పోస్టర్ వాళ్ళకి కనిపించడానికి, లీడ్ జనరేషన్ కోసం కాదు, బిజినెస్ పర్పస్ కాదు యాక్చువల్లీ. బట్ మనం వాటిని రైట్ వేలో ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చులో సేల్ చూసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిగ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన లీడ్స్ పెద్దగా అంటే పెద్ద ప్లాట్స్ పెద్ద అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు మనం ప్రమోట్ చేయొచ్చు, కానీ కంపల్సరీ సేల్ వచ్చేదానిగా తక్కువ ప్లాట్స్, తక్కువ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లాట్స్ అనుకోండి 15 లక్షలు 20 లక్షల లోపు ఉండాలి ప్లాట్ కాస్ట్. అపార్ట్మెంట్స్ అనుకోండి నియర్లీ 1 crore లోపు ఉండాలి, 1 crore కంటే తక్కువ ఉండాలి, 60 lakhs 70 lakhs. ఎందుకంటే మెటాలో యూట్యూబ్లో మనకి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ క్లయింట్ ఉంటారు. అండ్ పైగా ఇవి మెటా యాడ్స్ డిజైన్ చేయబడిందే జస్ట్ ఫర్ రీచింగ్ ద పీపుల్. మన యాడ్ అనేది రీచ్ చేయడం కోసం మాత్రమే, నాట్ ఫర్ బిజినెస్ పర్పస్. బిజినెస్ పర్పస్ కోసం డిజైన్ చేయబడింది గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్లో మనకి మంచి ఎక్సలెంట్ లీడ్స్ వస్తాయి. మీరు 10 కోట్ల ప్రోడక్ట్ అయినా అమ్మొచ్చు. 10 కోట్ల విల్లా ఉందనుకోండి మీరు తీసుకున్నారు, 10 కోట్ల విల్లాకి 1% కమిషన్ ఇచ్చిన 5 లక్షలు, సారీ 10 లక్షలు 1% కమిషన్ ఇచ్చిన 10 కోట్ల విల్లాకి 10 లక్షలు వస్తాయి ఎగ్జాంపుల్. మరి అలాంటి ప్రాపర్టీని మీరు ప్రమోట్ చేసి కరెక్ట్గా లీడ్ జనరేట్ చేసుకొని సేల్ చేయాలంటే ఓన్లీ మెటా యాడ్స్ పైన డిపెండ్ అయితే అసలు సాధ్యమే కాదు. మెటా యాడ్స్ ప్లస్ గూగుల్ యాడ్స్ అన్ని వైపుల నుంచి దాడి చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే క్లయింట్కి ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించాలి. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది మంచి ప్రాజెక్ట్ ఏమో, ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ మంచి ప్రాజెక్ట్ అని అనిపించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేసుకోవడం, ఫాలోఅప్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో ఫాలోఅప్ చేయడం. ఇప్పుడు నిన్న నేను అది కూడా చెప్పాను, ఫేస్బుక్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నీట్గా ఉండాలి, ఎలా ఉండకూడదు అవన్నీ కూడా చెప్పాను. లీడ్ జనరేట్ చేయడం ఒక్కటే కాదు, ప్రమోట్ చేయడం ఒక్కటే కాదు, ప్రమోట్ చేయడానికి ముందు కేర్ తీసుకోవాలి, ప్రమోట్ చేసిన తర్వాత లీడ్ వచ్చిన తర్వాత కూడా రైట్ వేలో ఫాలో అప్ చేయాలి. అక్కడ మనం అంటే ఒక ట్రస్ట్ ఏర్పడాలి. ఓకేనా, ఇంత కలిపితేనే సేల్ ఎప్పుడైనా. ఇదంతా కలిపి డిజిటల్ మార్కెటింగ్. నాట్ ఓన్లీ యాడ్ ప్రమోట్ చేయడం అనేది డిజిటల్ మార్కెటింగ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అట్లా వేలు లక్షలు మీరు ఎంత యాడ్స్ రన్ చేసినా యూజ్ ఉండదు. అంటే బిఫోర్ ఫౌండేషన్ అనేది సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేయకుండా, ఆప్టిమైజ్ చేయకుండా, అది నీట్గా ప్రొఫెషనల్ వేలో బిల్డ్ చేయకుండా యాడ్స్ రన్ చేయడం, లేదంటే యాడ్స్ రన్ చేసిన తర్వాత నీట్గా ఫాలోఅప్ చేయకపోయినా డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్ మాత్రమే ఇస్తుంది. ఆ లీడ్స్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేసి మాట్లాడి సేల్గా కన్వర్ట్ చేయడం అనేది మన బాధ్యత మాత్రమే, అది డిజిటల్ మార్కెటింగ్ బాధ్యత కాదు. రైట్. సో ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేయకుండా ఎక్కడ మిస్టేక్ చేసినా దీనివల్ల టైము డబ్బు నష్టపోతాం. ఇంతకుముందుకి చెప్పినట్టు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఈ పేజ్ అనేది అంతకుముందు ఎలా క్రియేట్ చేసేవాళ్ళం, పేజ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా యాడ్స్ రన్ చేసేవాళ్ళం కదా. అట్లా పేజ్ క్రియేట్ చేయకుండా కూడా డైరెక్ట్ బూస్ట్ పోస్ట్ చేయడం, లేదంటే యూట్యూబ్ ఛానల్లో చూసి డైరెక్ట్గా యాడ్స్ రన్ చేయడం, దీనివల్ల డబ్బు నష్టపోతారు తప్ప తొందరగా సేల్ రాదు. ఎప్పుడో ఒకసారి అంటే ఏదో ఒకసారి గుడ్లో అంటే రాయేస్తే ఏదో తగిలింది అలాంటి కాదు. మనం రెగ్యులర్గా ఇది ఫాలో అయితే రెగ్యులర్గా సేల్ చేయొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే కంటిన్యూగా యాడ్స్ రన్ చేసేవాళ్ళు రైట్ వేలో ఎవ్రీ మంత్ సేల్ చూడొచ్చు. అట్లీస్ట్ పొరపాటున ఒక 1 month మిస్ అయినా ఎవ్రీ 2 months ఖచ్చితంగా సేల్ చూడొచ్చు. సీజన్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, హైడ్రా, ఇవన్నీ తలనొప్పులు మనకు ఉండవు. ఎందుకంటే క్లయింట్ బేస్ ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉంది. అంటే హైదరాబాద్లో సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హైదరాబాద్లో నెలకి 5,000 ఓపెన్ ప్లాట్లు అమ్మొచ్చు, 5,000 నుంచి 10,000 ఓపెన్ ప్లాట్స్ సేల్ చేయొచ్చు. అంతమంది బయ్యర్స్ ఉన్నారు. ఆ రిపోర్ట్ కూడా మీకు రేపు చూపిస్తాను. రేపు సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా వాల్యుబుల్ టాపిక్స్ చెప్తాను, చాలా టెక్నిక్స్ కూడా రివీల్ చేస్తాను. రేపటితో సెషన్ అంటే దాదాపు ఈ 1 week ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది కాబట్టి రేపు ఒక 1/2 hour ఎక్కువ ఉన్నా నేను ఇంకా ఎక్సలెంట్ స్టఫ్ మీకు ప్రజెంట్ చేస్తాను. రైట్. సో ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్లో భాగంగా మనం హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉంది, బయ్యర్స్ కొనేవాళ్ళు ఉంటేనే కదా అమ్మగలం.
ఎంతమంది కొనేవాళ్ళు ఉన్నారని చెప్పాలంటే హైదరాబాద్లో నెలకి 5,000 నుంచి 10,000 ఓపెన్ ప్లాట్లు అమ్మొచ్చు. 5,000 దగ్గర 5,000 అపార్ట్మెంట్స్, అంటే అపార్ట్మెంట్ ప్లాట్స్ స్టాండ్ లోన్ కానీ హైరేజెస్ కానీ 5,000 ప్లాట్స్ సేల్ చేయొచ్చు. అలాగే విల్లాస్ 5,000 నుంచి 10,000 విల్లాస్ సేల్ చేయొచ్చు పర్ మంత్. ఆ రిపోర్ట్ కూడా నేను రేపు మీకు చూపిస్తాను, మాటల్లో కాదు, ఎగ్జాక్ట్ రిపోర్ట్. గూగుల్లో సెర్చ్ చేస్తున్న వాళ్ళవి, అది కూడా ఏదో రిపోర్ట్ తీసుకొచ్చి చూపించకుండా ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయినవి అవి. మీకు చూపించే రిపోర్ట్ ఏంటంటే మంత్ వైజ్గా హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయినవి హెచ్ఎండిఏ పోర్టల్లో నుంచి తీసుకున్నది. మీరు కూడా తీసుకోవచ్చు కావాలంటే. అంటే అంత పొటెన్షియల్ ఉంది హైదరాబాద్లో, మామూలు పొటెన్షియల్ కూడా కాదు. బట్ అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు మనం రైట్ వేలో ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు 5,000 ప్లాట్లు అమ్మాలి, 5,000 విల్లాస్ కొంటారు. మనకు ఒక విల్లా అయితే చాలు, నెలకు కాదు 2 నెలలకు ఒకటి చాలు. 2 నెలలకు ఒక ప్రాజెక్ట్, ఒక ఫ్లాట్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ఓపెన్ ప్లాట్ కానీ, ఒక విల్లా కానీ సేల్ అయితే చాలు. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే చాలు, రైట్? అట్లా అంత ఈజీ అనమాట. రైట్ వేలో వెళ్తే కంటిన్యూగా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందుకనే నిన్న క్లియర్గా చెప్పగలిగాను. ఒక 1 ఇయర్ కరెక్ట్గా టార్గెట్ పెట్టుకుంటే 25 lakhs, 50 lakhs, 1 crore సంపాదించడం కూడా పెద్ద విషయం కాదు. మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని బట్టి, మనం వెళ్ళే ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఓకే, ఎనీవే ఒకసారి ఈ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. అది చెప్పి నెక్స్ట్ టాపిక్ రేపటికి వెళ్దాం. ఇప్పుడు ఏదైతే ఈ పోస్టర్ అనేది అప్లోడ్ చేస్తాను, ఇలా పోస్టరు, వీడియో అన్నీ అప్లోడ్ చేయాలి. కంటెంట్ కోసం ఇలా మనం ఏఐని ఉపయోగించుకొని కంటెంట్ రెగ్యులర్గా కంటెంట్ అనేది డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ పోస్టర్ అయిపోయింది, ఈ పోస్టర్ తర్వాత ఇంకో కొత్త పోస్టర్స్ కావాలి సేమ్ కంటెంట్తో. సో అలాంటివన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ రేపు కూడా ఒకసారి దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ పోస్టర్ ఉంది, దీనికి సంబంధించిన కంటెంట్తో వేరే టైప్ ఆఫ్ డిజైన్ కావాలంటే అది ఎలా రెడీ చేసుకోవచ్చు, మళ్ళీ దాంతో 3 to 4 వేరియేషన్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు, అవన్నీ చెప్తాను. ఎందుకంటే కీప్ ఆన్ మీరు కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్లో, మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా, మీరు యాక్చువల్గా యూట్యూబ్ని కూడా బాగా రన్ చేయాలి. అది నేను సెకండ్ వీక్ క్లాసెస్లో చెప్తాను. గూగుల్ యాడ్స్ సంబంధించిన సెకండ్ వీక్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో చెప్తాను. అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో దానికంటే ముందు ఈ ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ ఇలా కంటిన్యూ చేస్తున్నారు అనుకుందాం. 10 days 15 days ఇలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ కంటెంట్ రాస్తూ లైక్స్ వస్తున్నాయి, ఫాలోవర్స్ వస్తున్నారు ఆర్గానిక్గా అనుకున్నాం. రాకపోతే మీరే కాపీ చేసి లింక్ కంప్లీట్గా పంపించాలి. మీ ఫ్రెండ్స్కి పంపించి ఇలా పేజ్ నేను పంపించాను లింకు, ఇది ఫాలో చేయి, అక్కడ ఉన్న పోస్టర్ ఈరోజు అప్లోడ్ చేస్తుంది పోస్టర్ లైక్ చేయి అని చెప్పాలి కంపల్సరీ. ఇలా కనీసం ఒక 10 to 15 days అయినా చేయాలి. అది 10 to 15 days తర్వాత ఆపవసరం లేదు, కంటిన్యూ మీకు చేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ అసలు ఆ మాత్రం కూడా చేయకుండా యాడ్స్ రన్ చేయాలి. ఈ పేజ్ ఆప్టిమైజేషన్ ఒక 10 to 15 days ఇలా జరిగిన తర్వాత, ఇలా మెటా యాడ్స్ మేనేజర్లోకి ఎంటర్ అయిన తర్వాత బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళి, సో బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా బిజినెస్ ఇన్ఫో ఉంటుంది. బిజినెస్ ఇన్ఫోలో మనం కంట్రీ, కరెన్సీ, టైం జోన్ ఇవి కరెక్ట్గా ఉండాలి. నేను మీకు నిన్న చూపించినట్టున్నాను ఒక పర్సన్ని. ఈ టైం జోన్ ఇష్యూ రావడం వల్ల ఆయన 2.5 నెలలు దగ్గర 3 నెలలు సఫర్ అయ్యారు. యాడ్ రన్ అవుతూనే ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది, లీడ్స్ కూడా ఏవో పిచ్చి లీడ్స్ వస్తాయి, సైట్ విజిట్ అవ్వదు, సేల్ అవ్వదు. ఇది ఎందుకు జరిగింది తెలీదు ఆయనకు కూడా. ఒక పర్సన్ నేను చూపించాను అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత ఇవన్నీ సెట్ చేస్తే 1 month 10 daysలో 2 plots సేల్ అయినాయి. ఒకటి పెద్ద ప్లాట్, ఇంకొకటి చిన్న ప్లాట్. దగ్గర ఆయన అరౌండ్ చెప్పొచ్చు అనుకుంటే, పర్లేదు మన వాళ్ళు అందరూ మార్కెటింగ్ మిత్రులే కదా, నియర్లీ ఆయన 4 to 5 lakhs తీసుకున్నారన్నమాట. ఎందుకంటే పెద్ద ప్లాట్ అయింది ఒకటి చిన్న ప్లాట్. సో అందువల్ల కమిషన్ అనేది మంచి కమిషన్ 3 to 5 lakhs దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసాం ఈ పర్సన్ అన్నమాట. మన కంపెనీలో ఇప్పుడు చాలా మంది డిజిటల్ ద్వారా అశ్వని కిషోర్ సార్, నాకు అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుతుందో కాదో అనుకుంటున్న టైంలో ఇప్పుడు నేను మొన్న స్టార్ సిటీలో ఒక ఫ్లాట్ చేశాను, అదేవిధంగా గ్లోబల్ సిటీలో ఒక ఫ్లాటు. ఓన్లీ ఇది డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే అయిందండి. ఈయన అంతకుముందు సఫర్ అయ్యారు అనమాట, ఏదైతే ఈ టైం జోన్ ఇష్యూతో సఫర్ అయ్యారు. ఈయన ఇప్పుడు సేల్ 2 చేశారు కదా, ఈ 2 సేల్ చేసి ఇంకా దాదాపు ఆయనకి ఇక అంటే కోర్సులో అటెండ్ అయ్యారు, కోర్సులో మనం చెప్పినట్టు చేశారు యాడ్స్. ఆయనకి ఇంకా హోప్ పోయింది. 1.5 year నుంచి సేల్ అవ్వట్లేదు, ఎంత ఫీల్డ్ వర్క్ చేసినా. ఇప్పుడు సరే ఆన్లైన్ ద్వారా అవుతుంది అంటున్నారు, సరే కోర్సు అటెండ్ అయ్యారు, 1-2 సార్లు అటెండ్ అయ్యారు. ఎందుకంటే తొందరగా నేర్చుకోలేరు కదా, కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది తొందరగా నేర్చుకోలేరు. ఆ వయసులో మనం ఇంట్రెస్టెడ్గా క్లాసులు అటెండ్ అవ్వడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు.
సరే అయినా అంత కష్టపడి అంతా చేసి యాడ్స్ మనం చెప్పినట్టు నేను చెప్పినట్టే రన్ చేశారు యాడ్స్ కూడా. మళ్ళీ అది కూడా నేను ఒప్పుకుంటున్నాను. మనం చెప్పినట్టు యాడ్స్ రన్ చేశారు, అయినా 2-3 నెలలు యాడ్స్ సేల్ రావట్లేదు. అప్పుడుదా నాకు మళ్ళీ కనిపించలే ఆయన, అది ప్రాబ్లం. సో నేను ఎప్పుడు అందుకే ఏం చెప్తానంటే, యాడ్స్ రన్ చేసేటప్పుడు నాకు ఒకసారి చూపించండి, ఒక 1 వీక్ రన్ అయిన తర్వాత అయినా, లేదంటే అట్లా యాడ్ పబ్లిష్ చేయబోయే ముందు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూస్తానని చెప్తాను. సరే టాపిక్ వచ్చేస్తే, ఆయన 3 months అవుతుంది, 25,000 పైన ఖర్చు అయింది ఓన్లీ మెటా యాడ్స్, కానీ సేల్ కాదు కదా, సైట్ విజిట్ కూడా అవ్వలేదు. సో అప్పుడెప్పుడో తర్వాత వచ్చారనమాట. సరే ఇలా వచ్చింది ఇబ్బంది, నాకు మంచి అంటే లీడ్స్ వస్తున్నాయి కానీ మంచి లీడ్స్ రావట్లేదు. సరే నేను అంతా చూస్తాను, అంతా బాగానే ఉంది, యాడ్ రన్ అవుతూనే ఉంటుంది, ఎర్రర్ ఏం కనిపించదు, సడన్గా ఆగిపోయిందని రెడ్ మార్క్స్ అయింది, బాగానే రన్ అవుతుంది కదండి, ఇంకొక 1 వీక్ రన్ చేయండి అని చెప్పాను. అంటే మధ్యలో ఉంది మీరు ఆపారా అంటే, నేను మధ్యలో సరిగ్గా రావట్లేదని ఈ లాస్ట్ వీక్ ఆపానండి అంటే, సరే ఆ మాట అన్నారని నేను ఇంకొక 1 వీక్ రన్ చేయండి చూద్దామని. ఒక్క నిమిషం. డిజిటల్ చాలా ఉపయోగం ఉంది, దీన్ని అందరూ వినియోగించుకోవాలి. సో ఇంకొక 1 వీక్ రన్ చేయండి అని చెప్పాను. 1 వీక్ రన్ చేస్తే కూడా సేమ్ ఇష్యూ. సో నేను నాకున్న బిజీ షెడ్యూల్ కుదరకపోతే నెక్స్ట్ డే రండి అని కూర్చొని ఒక 1/2 hour కంప్లీట్గా చెక్ చేసి వెళ్తే తెలియట్లేదు, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. యాడ్ ఆగిపోయింది అనుకోండి, మన ప్రాబ్లం ఏంటో కనిపెట్టచ్చు. యాడ్ రన్ అవుతుంది, అంతా కరెక్ట్గా ఉంది, పేజ్ క్రియేషన్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫాలో అయ్యారు, కానీ తర్వాత ఎక్కడో చూస్తే ఇవన్నీ చెక్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు కూడా బిజినెస్ యూజువల్గా ఏం చేస్తారు, ఫోన్పేలో ఏదో మనీ యాడ్ చేసి యాడ్ రన్ చేస్తారు, అలా కాదు. ఎప్పుడు కూడా ఇలా బిజినెస్ ఇన్ఫోలోకి అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చాను ఆ పర్సన్కి అన్ని. అప్పుడు ఇక్కడ మాకు దొరికింది ఒకే చిన్న ఇష్యూ, ఇక్కడ టైం జోన్ ఒకటి, ఆస్ట్రేలియా టైం జోన్ పడింది ఆయన. అది ఆయన నేనేం చేయలేదు సార్, నేను ఎప్పుడు దీన్ని ముట్టుకోలేదన్న. మరి ఎలా జరిగి ఉండొచ్చు అంటే, బూస్ట్ పోస్ట్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఏదన్నా మనం ప్రెస్ చేసినా, తెలియకుండా ఏదన్నా ఆటోమేటిక్గా, ఎందుకంటే అవి బాట్స్ రన్ చేస్తాయి కదా బూస్ట్ పోస్ట్, మీరు చూసే ఉంటారు. మనం హైదరాబాద్ ఇస్తే ఎక్కడో బీహార్ నుంచి కూడా మీరు బూస్ట్ పోస్ట్ చేసినప్పుడు ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. అట్లా దానికి కారణం ఏంటంటే, ఎంతైనా అవి చాట్ బాట్స్ రన్ చేస్తాయి అట్లా. సో అందుకని ఈ ఒక్క చిన్న ఇష్యూ వల్ల ఆయనకి ఎంత ప్రాబ్లం అయింది, 3 నెలలు సఫర్ అయ్యారు. దానికి తోడు ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆఫ్లైన్ అవ్వట్లేదు, ఇంకా ఆన్లైన్ కూడా అవ్వట్లేదు, ఇంకా హోప్ పోయింది పాప ఆయన. సో నేను చెప్పాను సార్, ఒక 2 నెలలు టైం ఇవ్వండి నేను చెప్పింది. సో ఇష్యూ ఇది 2 నెలలు సార్ అన్నారు. 2 నెలలు అంటే దీని ఇష్యూ సాల్వ్ అవడానికి 2 నెలలు కాదు, సేల్ రావడానికి 2 నెలలు. ఓకే, 2 నెలలు టైం తీసుకోండి. ఇప్పుడు కొత్తగా మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి, నీట్గా ఫస్ట్ నుంచి మొదలు పెడతారు కాబట్టి మళ్ళీ పేజ్ క్రియేషన్ ఇవన్నీ 1 వీక్, ఆప్టిమైజేషన్ 1 వీక్, యాడ్స్ రన్నింగ్ 1 వీక్, 4th వీక్ నుంచి కొంచెం మీకు లీడ్స్ వస్తాయి. అంటే 1 month పోయింది కదా అక్కడ, 2nd monthలోనే మీకు సైట్ విజిట్స్ అవి స్టార్ట్ అవుతాయి అని చెప్పాను. అనుకున్నట్టే 1 month నుంచి, ఇంకా లాస్ట్ టైం పాప నమ్మారు, 1 month నుంచి 1 month 10 days అనుకుంటా, 1 month 10 days అయిపోయాక ఇప్పుడు మీరు చూసారు ఆయన మాటల్లోనే, ఒక స్టార్ సిటీలో ఒక ప్లాట్, గ్లోబల్ సిటీలో ఒక ప్లాట్ అన్నారు. అలా అందులో దగ్గర ఓవరాల్గా ఆయనకి 3 to 5 lakhs % తీసుకున్నారు కమిషన్. బట్ ఇప్పుడు ఆయనకి సేల్ అవడంతో పాటు, ఇలా రియల్ ఎస్టేట్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న పర్సన్కి సేల్ అవ్వడం, డబ్బు రావడంతో పాటు ఒక హోప్ వచ్చిందనమాట. ఓకే, మనకు ఒక ప్రాసెస్ తెలిసింది, బయట ఎంత కష్టపడినా సేల్ అవ్వట్లేదు, ఇలా ఆన్లైన్ ద్వారా రైట్ వేలో వెళ్తే, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేస్తే, ఇప్పుడు ఆయన చూస్తున్నారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూసారా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయింది, డిజిటల్ మార్కెటింగ్. అలా అని బయట 1 year నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, 50,000 కోర్స్ చేసి కూడా డిజిటల్ మార్కెటింగ్. సో రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ మనం ఇప్పుడు చెప్తున్న టెక్నిక్స్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ పాయింట్ ఇంత క్లియర్గా నేను మళ్ళీ మెన్షన్ చేశాను. అందువల్ల మీరు క్లియర్గా అన్ని చెక్ చేసుకోవాలి. మాకు అంతకుముందు ఫేస్బుక్ ఉందండి, యాడ్స్ రన్నింగ్లో ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, సో మాకు మీరు డైరెక్ట్గా యాడ్స్ టెక్నిక్ చెప్పండి, అలా కాదు, ఇదంతా చెప్పాలి. దిస్ ఈస్ ద బిహైండ్ ద సీక్రెట్ అన్నమాట. పెద్ద టెక్నిక్ కూడా కాదు, మీకు ఇంతేనా అనిపించవచ్చు, ప్రాబ్లం లేదు, మీకు ఇంతేనా సార్, ఇంత చిన్న పాయింట్ అయినా, మీరేదో పెద్ద పాయింట్లు ఏమో చెప్తారు, అంత పెద్ద పాయింట్లు ఏమి ఉండవు, సింపులే ఉంటాయి. అవి మనం మిస్ చేయడం వల్ల అది మనకి పెద్ద తలనొప్పి కూర్చుంటుంది. ఓకేనా, అది ఎగ్జాంపుల్ ఇదే కదా, ఇంత చిన్న పాయింట్ ఇది. ఆయనకి మొత్తం 3 నెలలు సేల్ కాదు కదా, సైట్ విజిట్ కూడా అవ్వలేదు, డబ్బు ఎంత నష్టపోయారు. బట్ వన్స్ ఇది ఒక్కటి కరెక్ట్ చేసాం మొత్తం. అందువల్ల ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియన్ కరెన్సీయే ఉండాలి, ఇక్కడ టైం జోన్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ బిజినెస్ నేమ్ అంటే, ఇక్కడ మీరు కాబట్టి మీ బిజినెస్ నేమ్ అన్నీ ఇవ్వచ్చు, జిఎస్టీ అవన్నీ ఉంటాయి, జిఎస్టీ ట్యాన్, ఓకే, మీకు బిజినెస్ నేమ్, బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే మీరు బిజినెస్ నేమ్, బిజినెస్ అడ్రస్ ఇవ్వచ్చు. దీనివల్ల మీకు ట్యాక్స్ కూడా ఎక్కువ పడుతుంది. ట్యాక్స్ ఎక్కువ పడినా మీరు జిఎస్టీ ఇయర్లీ క్లెయిమ్ చేసుకుంటే ఆ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ ఈ జిఎస్టీ ఇవన్నీ మాకు లేవు అన్నప్పుడు, ట్యాక్స్ తక్కువ పడాలి అనుకున్నప్పుడు మీరు ఇండివిజువల్గా మీ పేరు, మీ ఆధార్లో ఉన్న పేరు, మీ ఆధార్లో ఉన్న అడ్రస్, పిన్ కోడ్ కంపల్సరీ మెన్షన్ చేసి ఇవి 2 వదిలేయాలి. జిఎస్టీ, ట్యాన్. కొంతమంది పాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు, పాన్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. ఓకేనా, ఇది జిఎస్టీ ఆర్ ట్యాన్, ఇది నాట్ ప్యాన్ అనమాట. ట్యాన్ నెంబర్ బిజినెస్కి వస్తుంది. సో చాలామందికి
తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నాను, కొంతమందికి ఐడియా ఉంటుంది. ఇది పాన్ నెంబర్ కాదు, పాన్ నెంబర్ ఎంటర్ చేయొద్దు మళ్ళీ ఇక్కడ, అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది మనకి. చిన్న చిన్న పాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత ఈ బాక్స్ క్లిక్ చేయండి, సేవ్ అని క్లిక్ చేయండి. రైట్, ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి. డైరెక్ట్గా మేము ఫండ్స్ యాడ్ చేసేస్తాం సార్, ఫండ్స్ యాడ్ చేసేసి ఫోన్పే చేసేస్తాం, అలా చేయకూడదు. ఓకేనా, మీకు ఈ కార్డ్ అనేది ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం, మనీ యాడ్ చేయడం కోసం కాదు. ఫస్ట్లో ఇప్పుడు నేను ఎన్ని కార్డులు యాడ్ చేశాను, ఫస్ట్ ఒక కార్డ్ కంపల్సరీ యాడ్ చేయాలి, తర్వాత ఎన్నైనా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ యాడ్ చేసే కార్డు మాత్రం మీదై ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైతే పేరు ఇచ్చారో, మీ ఫేస్బుక్లో మీ పేరు ఏదైతే ఉంటుందో అన్నీ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలి. ఈ కార్డులో కూడా ఉన్న పేరు మ్యాచ్ అవ్వాలి. మీరు సపరేట్గా ఆధార్ పాన్ ఇవ్వవసరం లేదు. ఈ కార్డు ఇస్తే మన బ్యాంక్లో ఆల్రెడీ ఆధార్ పాన్ ఇచ్చాకే కదా బ్యాంక్ అకౌంట్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ వచ్చాకే కదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ వస్తుంది. సో ఇదేంటంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఉంటుంది కాబట్టి ఇది మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం. సింపుల్గా చెప్పాలంటే మీరు తర్వాత ఫర్దర్గా లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా యాడ్స్ రన్ అవడానికి మీరు ఫస్ట్ ఒక అష్యూరెన్స్ లాగా అనమాట. ఇది మనీ యాడ్ చేయడం కోసం కాదు. ఇక్కడ చూడొచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వైర్మెంట్స్. సో అందుకోసం అనమాట మెయిన్ ఈ కార్డ్ ఇచ్చేది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటారు. అంటే మీకు ఇది కనుక అయిపోతే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. మీరు యాడ్స్ రన్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నట్టు, అది పాయింట్. అలా కాకుండా మనీ యాడ్ చేయడానికి అనుకుని చాలా మంది మేము ఫోన్పేనే చేసేస్తాం అని చెప్పి డైరెక్ట్ ఫోన్పే చేయడం, మనీ ఉంటుంది, యాడ్ కూడా రన్ అవ్వదు. మనీ యాడ్ అవుతుంది, యాడ్ రన్ అవ్వదు. కొంతమందికి మనీ యాడ్ అవుతుంది, యాడ్ రన్ అవుతుంది, లీడ్స్ రావు. ఇది కూడా ఒక కారణం. ఈ చిన్న కారణం మనం అర్థం చేసుకోం. సో అలా, సో ఎప్పుడైతే కార్డ్ యాడ్ చేసామో అది మీ పేరుతోనే ఉండాలి. తర్వాత మీరు మీ ఇంట్లో వాళ్ళ కార్డ్ ఏదో ఎవరిదైనా కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ మాత్రం ఐడెంటిటీ వెరిఫికేషన్ కింద ఈ పర్సన్ ఎవరు, ఈ పర్సన్ యాడ్ ఎవరు రన్ చేస్తున్నారు, వీళ్ళు ఫైనాన్షియల్గా అప్లోడ్ చేసిన లీగలా, అంటే ఈ యొక్క కార్డ్ ఇవ్వడం వల్ల మొత్తం మన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ట్రాక్ అవుతాయి కదా. సో ఓకే, హీ ద రైట్ పర్సన్, రైట్ వేలోనే యాడ్ రన్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ఫ్రాడ్ జరగట్లేదు అనేది కన్ఫర్మేషన్ కోసం అనమాట, కరెక్ట్గా చెప్పాలంటే. ఓకేనా, లైక్ దట్. సో తర్వాత ఫండ్స్ యాడ్ చేయాలి. ఫండ్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనం యాడ్స్ మొదలు పెట్టాలి. అప్పుడు దాకా మీరు యాడ్ జోలికి వెళ్ళకూడదు, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన దాకా. సో రేపు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత రేపు మనం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, యాడ్స్ ఎలా మొదలు పెట్టాలి చెప్తాను. అందులో కొన్ని టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే వాట్సాప్ క్యాంపెయిన్స్ చేస్తున్నామో వాటిలో కొంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. ఆ టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా రేపు చెప్తాను. ఓకే, ఫైనల్గా ఒకసారి కంక్లూజన్లో ఏం చెప్తానంటే, అసలు మనకి ఈ కోర్స్ ఎన్ని రోజులు ఉంది, అసలు ఎలా, వాట్ ఈజ్ వాట్, ఇవన్నీ ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది 1 వీక్. ఫస్ట్ మనం ఈ 1 వీక్ కోర్స్లో ఉన్నాం. సెకండ్ వీక్ కోర్స్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్, ఇవన్నీ కలిపి ఫుల్ కోర్స్ ఇలా ఉంటుంది. ఈ ఫస్ట్ వీక్లో మనం ఏం చేసాం, ఏఐ ప్లస్ మెటా యాడ్స్ బేసిక్స్. సెకండ్ వీక్లో ఏఐ ప్లస్ గూగుల్ యాడ్స్ బేసిక్స్. తర్వాత ఏఐ మెటా యాడ్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో, ఇప్పుడు మీరు వింటున్న దానికి కూడా ఇంకా ఎక్సలెంట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్లో ఇంకా చూస్తారు మీరు చాలా. అలాగే గూగుల్ యాడ్స్లో కూడా. తర్వాత వాట్సాప్ ఆటోమేషన్స్, ఫాలోఅప్స్, కొందరు ఇంకా ఉంటాయి. అంటే వెళ్ళే కొద్దీ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా 6 వీక్స్ అంటే దగ్గర నియర్లీ 1.5 month, రైట్, 45 days అనుకుందాం. సో వీక్లీ 3 days ఉంటుంది, వీక్లీ 3 days ఉంటుంది సెషన్. మీకు ఇది కూడా క్లియర్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. సో వీక్లీ 3 days ఉంటుంది, మండే, వెనస్డే, ఫ్రైడే 7 PM. ఇప్పుడు మనం 1 hour కాదు 1.5 hour చెప్తున్నాం. అంటే 5 రోజులు చెప్పాల్సిన క్లాస్ని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాం. అంటే 1 hour చెప్పే కంటే. సో నియర్లీ వీక్లీ 5 days చెప్తున్నట్టే మనం. ఓకేనా, మీరు కూడా అంత ఇంట్రెస్ట్గా వింటున్నారు, రియల్లీ గ్రేట్. ఓకేనా, అందుకోసం చెప్పగలుగుతున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇది వీక్లీ 3 days, మండే, వెనస్డే, ఫ్రైడే 7 PM ఉంటుంది. ఇది కంటిన్యూ కోర్స్ అయిపోయే వరకు ఉంటుంది. మీరు ఏ వీక్లో కావాలంటే ఆ వీక్లో, నేను ఈ పోస్టర్ కూడా మీకు పంపిస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా ఈ పోస్టర్ పంపిస్తాను. ఇది మొత్తం ఫుల్ కోర్స్ కావాలంటే మీరు ఇమీడియట్గా సో మనీ పే చేసి అయినా మీరు తీసుకోవచ్చు. లేదంటే మండే నుంచి మళ్ళీ సెకండ్ వీక్ కోర్స్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీకు 10,000 అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు 2 installmentsలో కూడా పే చేయొచ్చు. లేదు సార్, మేము వీక్లీ మాకు ఏదైతే నచ్చుతో అది ఏదైతే అవసరమో అదే జాయిన్ అవుతాం అన్నప్పుడు ఆ వీక్ సంబంధించిన కోర్సు రిలేటెడ్ మాత్రమే మీరు జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వీక్ మాకు అవసరం లేదు సార్, థర్డ్ వీక్లో మేము ఇది నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడే మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడు 1,500 పే చేస్తే సరిపోతుంది. లేదు సార్, మొత్తం కోర్స్ చేస్తాం కానీ ఒకేసారి అమౌంట్ పే చేయలేమంటే మీరు వీక్ బై వీక్ కూడా పే చేయొచ్చు. ఏ వీక్ ఆ వీక్ కోర్స్ కూడా పే చేయొచ్చు. అంటే మన వాళ్ళకి కంఫర్టబుల్గా ఎలా కావాలంటే అలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, లేదు ఒకేసారి పే చేస్తామంటే డిస్కౌంట్లో ఇచ్చేస్తాం. ఓకే, సో మండే నుంచి పెరుగుతుంది. ఈ 1,500 ఇవన్నీ 1 వీక్ బై వీక్ అనేది కొంచెం పెరగవచ్చు, ఒక 500 అలా.
అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో రికార్డింగ్స్ కూడా వస్తాయి, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ రికార్డింగ్స్ ఇస్తే ఏంటంటే మీకు అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ రాదు. ఆ రికార్డింగ్ వస్తుంది కదా, ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ చూద్దాం అనుకుంటే ఆ టైం కూడా పోతుంది. అప్పుడు మనం నేర్చుకోలేం, పర్ఫెక్ట్గా నేర్చుకోలేం, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేం. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏదన్నా వెళ్ళాల్సింది, బట్ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది, మ్యారేజెస్ ఏదో ఉండి అప్పుడు ఓకే. అందుకని నేను ఏం చేస్తానంటే, ఎవరన్నా బై మిస్టేక్ కంప్లీట్గా అటెండ్ అవ్వలేకపోయారు, చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్ రికార్డింగ్ మీకోసం సపరేట్గా అప్పటికప్పుడు చేసిస్తాం. లేదంటే ఇప్పుడు మేము ఇస్తాం మీకు ఏ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, తమ్నెయిల్స్ ఆ వీడియో అక్కడ వరకు కట్ చేసి ఇవ్వడం. అలాగే ఇప్పుడు ఫేస్బుక్ పేజ్లో మీరు ఎలా కేర్ తీసుకోవాలి, ఆప్టిమైజేషన్, యాడ్స్ మీద ఎంతవరకు చెప్పామో అంతవరకు, మిగతా ఇంకా స్టఫ్ అంతా అందులో ఉండదు. ఎందుకంటే లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది, మీకు పంపించడానికి కూడా చాలా టైం పడుతుంది మాకు అట్లా, అందుకని. ఓకేనా? అలానే మొత్తం యూట్యూబ్లో పోస్ట్ చేయలేం కదా, మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసి అది మీకు ఆ లింక్ పంపించడం, అదంతా కూడా ఇట్స్ ఏ బిగ్ థింగ్, ప్రాసెస్ అంతా మనకి ఇష్యూ అవుతుంది. ఎనీవే, సో మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రేపు ఎవరైతే ఆల్రెడీ 500 పే చేసి జాయిన్ అయ్యారో, మీరు రిమైనింగ్ 500 కూడా ఈరోజు కానీ లేదంటే రేపు సెషన్ స్టార్ట్ అయ్యే ముందే పే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే రేపటితో సెషన్ క్లోజ్ అవుతుంది కాబట్టి రేపు సెషన్ స్టార్ట్ అయ్యే ముందే మీకు ఇదన్నీ పోస్టర్స్ పంపిస్తాను. సో ఒక 5 o'clock ఆఫ్టర్నూన్ కల్లా మీరు పే చేసి, ఈవినింగ్ వరకు పే చేసి రిమైనింగ్ 500 రేపు పే చేయాలి. లేదు ఇంకా కొంత రిక్వెస్ట్ చేశారు కాబట్టి కొంతమంది ఇంకా పే చేయని వాళ్ళు ఒకేసారి 1000 పే చేసేసి రేపు సెషన్కి అటెండ్ అవ్వచ్చు. ఓవరాల్ దట్స్ యువర్ విష్. తర్వాత మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది యువర్ డెసిషన్. మిమ్మల్ని ఎలాంటి ఫోర్స్ చేయడం ఏముండదు. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలంటే సెకండ్ వీక్ అట్లా 1 by 1 ముందుకు వెళ్తూ ఉండండి. ఓకేనా? రైట్. లేదు మొత్తం ఫుల్ పేజ్ కోర్స్ తీసుకుంటామని కొంతమంది అన్నారు. ఇందులో ఏమీ నెగోషియేషన్ ఉండదండి. 8000 కన్ఫామ్గా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ మనీ దేనికో దానికి ఖర్చు అయిపోతుంది. సరే ఒకసారి ఇన్వెస్ట్ చేసేస్తే ఇది కంటిన్యూ కదా కోర్స్ అయ్యే వరకు అని అనిపిస్తే మీరు అలా పే చేయొచ్చు. మామూలుగా 25,000 కోర్సుని డిస్కౌంట్లో ఇస్తున్నాం. ఆల్రెడీ ఇంత డిస్కౌంట్ ఇచ్చాక ఇందులో మళ్ళీ నెగోషియేషన్ చేయలేం, అంటే అందులో చేయొద్దు కూడా ప్లీజ్. ఎందుకంటే మీకు చాలా తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. లేదు వీక్ బై వీక్ పే చేస్తాను పర్లేదు, మీకు ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా ఇస్తాను. లేదు మండే నుంచి మాత్రం కొంచెం ఈ సెకండ్ వీక్ నుంచి కొంచెం చేంజెస్ వస్తాయి అనమాట. ఈ ఫస్ట్ వీక్లో ఉన్నారు మీరు, ఇప్పుడున్న ప్రైసెస్ ఇవి. సెకండ్ వీక్లో మొదలుపోయేటప్పుడు కొంచెం ప్రైసెస్ పెరుగుతాయి. అంటే ఇది 8,000 కూడా 10,000 అవుతుంది. కాకపోతే అప్పుడు పే చేయాలనుకున్న వాళ్ళు కూడా 5,000 సెకండ్ 2 ఇన్స్టాల్మెంట్స్ ఛాన్స్ ఉంటుంది. ఇవి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది సింపుల్గా. అంటే 1,500 2,500 అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్. అడ్వాన్స్డ్ కదా అలా. ఇంకా మోర్ క్వాలిటీ పీపుల్నే తీసుకుందాం. తక్కువ మంది ఉన్నా పర్లేదు, మంచిగా నేర్చుకోవాలి, నీట్గా నేర్చుకొని వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ చూడాలి. కరెక్ట్గా ఈ కోర్స్ నేర్చుకున్నా చాలు, వీళ్ళు ఖచ్చితంగా నిన్న చెప్పినట్టు కనీసం 25 lakhs 30 lakhs per year అంత కమిషన్స్ వచ్చేలాగా సక్సెస్ఫుల్గా సేల్ చేస్తూ ముందుకెళ్ళగలరు. నేను కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాను ఈ కోర్స్ అయిపోయే వేలో భాగంగా. ఒక 100 days ప్రూవెన్ టెక్నిక్, అంటే మనం ఒక సేల్ అయ్యే వరకు ఎలా కేర్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ₹1 జేబులో నుంచి తీయకుండా మనం అనుకున్న 25 lakhs అవ్వచ్చు, 30 lakhs అవ్వచ్చు, 50 lakhs ఎలా ఎర్న్ చేయొచ్చు ఎలా అనేది ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ కూడా మీకు ఇస్తాను, టిప్స్తో సహా ఒక PDF రిలీజ్ చేస్తాను మీకు కోర్స్ అయిపోయాక. ఓకేనండి? అట్లీస్ట్ ఇది పర్ఫెక్ట్గా నేర్చుకొని అది మీరు ఫాలో అయినా సరే, మీరు ఒక గోల్ పెట్టుకుంటే పర్ ఇయర్ 25 lakhs టు 1 crore కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మీరు ఒక విల్లా ప్రాజెక్ట్ తీసుకున్నారు, 5 కోట్ల విల్లా, ఒక విల్లా మీద మీకు 1% ఇచ్చినా 5 lakhs కదా. 10 విల్లాస్ ఎలా అమ్మొచ్చు, లేదంటే 5 విల్లాస్ అమ్మినా సంవత్సరానికి 25 లక్షల ఇన్కమ్, రైట్? అలా మినిమం క్లియర్గా జెన్యున్గా కన్ఫామ్గా మనం చేయొచ్చు. దానికి ఒక రైట్ వేలో వెళ్తే, సిస్టమేటిక్గా మాత్రం వెళ్తే ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు. అదంతా కూడా కోర్స్ అయిపోయాక మీకు ఆ స్ట్రాటజీస్లో భాగంగా అవి కూడా చెప్పడం జరుగుతుంది. మీకు PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బయట ఇవ్వద్దు, ఇంత వాల్యుబుల్ కంటెంట్ కాబట్టి మీకు ఇచ్చిన వాల్యుబుల్ స్టఫ్ని మీరు బయట ఇవ్వద్దు. మీరు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఉంది, మీరు ఇప్పుడు ఈ ఒకళ్ళ మీద 2-3 కూడా వింటూ ఉంటారు, నో ప్రాబ్లం. మన వాళ్ళకి హెల్ప్ అయితే చాలు. ఒకళ్ళన్నా పే చేసి మీకు మిగతా వాళ్ళు ఉపయోగించుకోండి, నో ఇష్యూ. ఫైనల్గా మీకు రిజల్ట్ రావాలి, దట్ ఈస్ ద రీజన్. ఓకేనండి? అందుకని అంత రిస్ట్రిక్ట్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడచ్చు, క్లోజ్ చేద్దాం. లేదంటే టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి. సో ఇంకెవరైనా పే చేయాల్సిన వాళ్ళు ఇప్పుడే పే చేయండి. అలాగే దీనికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా పంపిస్తాను. ఓకేనండి? ఈ 1 week వరకు కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ ఇంకో 500 పే చేసిన వాళ్ళు 500 పే చేసేయండి. లేదు అసలు పే చేయలేదని వాళ్ళు మొత్తం 1000 పే చేసేయండి. రేపటి సెషన్కి సంబంధించిన లింక్స్ తీసుకోండి. కంటిన్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ కూడా 3-4 మెంబర్స్ తీసుకున్నారు నిన్న. ఇంకెవరైనా అలా కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనండి? రైట్. ఈరోజు ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ. మనం ఒకటి ప్లస్ చెప్పగలను ఏంటంటే, ఇప్పుడు చాలా టెక్నిక్స్ అయితే యాడ్ ఆన్ చేసాం, అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి షూర్గా.
సో క్లియర్గా మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ని అచీవ్ చేసేలాగా ఐ విల్ గైడ్ యూ అండి షూర్లీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ నైట్.